అసలు ఎంత ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. అవును, చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. నాకు గుర్తురాలేదు. అవును, చాలాసార్లు గాలికి వెళ్ళిపోతుంది. ఓపెన్ మైండ్. అదే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే కొద్ది పెద్ద మాట, లైక్ ఓషో, రమణ మహర్షి, వీళ్ళందరూ యాక్చువల్లీ అన్ఇంటెలిజెంట్ అని అన్నారు. అంటే నా ఉద్దేశం అన్ఇంటెలిజెంట్ అని అన్నది వాళ్ళని కాదు, వాళ్ళ స్థితిని కాదు, ప్రపంచ ధోరణి అంటున్నా. ఎవ్రీబడి ఈజ్ ఇంటెలిజెంట్, కానీ దాన్ని చేరే క్రమంలో ఒక మనిషి వెచ్చించే కాలం చూసావు. అక్కడ అనిపిస్తుంది నాకు వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకున్నారేమో. ఇంకా తెలియనప్పుడు ఏం చేస్తాం. నేను దానికే చిన్న ఒక అనాలజీ, ఒక డోర్ ఓపెన్ చేయడానికి సరైన కీ దొరికితే నిమిషం పని, లేదా ఇట్ మే టేక్ 1 year. కొంచెం దక్కమ్మకి కూడా కొట్టాల్సి వస్తుంది. అట్లా ఒక వ్యక్తి నేను చాలా కష్టపడ్డానంటే విషయం అర్థం కాక తప్ప విషయానికి సంబంధించిన విషయం కాదు. అవును. సో ఇప్పుడు ఎవరైనా ఒక జిజ్ఞాసువు, లేకపోతే ముముక్షువు, లేకపోతే ఆసక్తి ఉన్నవాడు, సాధకుడు, ఒక వ్యక్తి జ్ఞానోదయం పొందడానికి ఎంత టైం పట్టింది అనే విషయాన్ని కన్సిడర్ చేస్తే ఎప్పటికీ విషయం అర్థం కాదు. నువ్వు ఆ విషయాన్ని పక్కకు జరిపి ఆ స్థితి ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే తొందరగా చిక్కుతుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, వీళ్ళందరూ ఈ గొప్ప గొప్ప మళ్ళీ అడిగిన క్వశ్చనే, ఈ గొప్ప వాళ్ళందరూ కూడా ఇది ఏ విధంగా కూడా భగవంతుడు సంబంధం లేనటువంటి విషయం అయినా కూడా ఏదో విధంగా వాళ్ళు భగవంతుడు, దేవుడు, ధ్యానము అని కలిపారు, ప్రతిదాన్ని కలిపారు. రామకృష్ణ పరమహంస అయితే కానీ, మన రమణ మహర్షి అయితే కానీ, వీళ్ళందరూ కూడా, బహుశా జడ్డు కృష్ణమూర్తి కాదనుకుంటాను. అసలు దేవునికి ఈ జ్ఞానోదయానికి సంబంధం లేదు కదా అసలు. లేదు. కానీ అందరూ ఎందుకు డెలిబరేట్గా కావాలని రామకృష్ణ పరమహంస ఎందుకు అలా? మనము ఇప్పుడు భాషని ప్రామాణికంగా అర్థం చేసుకోకపోతే వచ్చి చిక్కింది. ఇప్పుడు రమణ మహర్షికి సంబంధించిన సాహిత్యం చదివితే హీ క్లియర్లీ డిఫైన్డ్. అతను ఆత్మ అన్నప్పటికీ, నేను అన్నప్పటికీ, స్వస్వరూపం అన్నప్పటికీ, పరమాత్మ అన్నప్పటికీ, దేవుడు అన్నప్పటికీ అర్థం ఒకటే అని చెప్పాడు. స్వస్థితి, ఇవంతా ఒకటే అర్థం. సందర్భాన్ని బట్టి పదాన్ని మార్చాడు. ఇదొక పద్ధతి. నేను అంటున్నా అదే ఉద్దేశంతో అంటున్నా. అల్టిమేట్ అంటే దేని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడని, ఏ ఇన్ఫ్లుయెన్స్లోకి లొంగని, ఎప్పటికీ సజీవంగా ఒక సమస్థితిలో ఉండే ఒకానొక స్థితి. కొన్నిసార్లు అన్వయించుకొని నేనని వాడతా, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి కనుక సాంప్రదాయంలో ఉంటే పరమాత్మ అని వాడతా. పరమాత్మ అయినా, రమణ తాత చెప్తున్న నేనైనా కాలం యొక్క ప్రభావం లేనిది, ఎప్పటికీ ఉండేది. దానికి యుగాలతో సంబంధం లేదు, దానికి నీ ఇంటెలిజెన్స్తో సంబంధం లేదు, నీ డబ్బుతో సంబంధం లేదు. సో తద్వారా ఇదే డెఫినేషన్ పరమాత్మకి ఫిట్ అవుతుంది, దేవుడికి ఫిట్ అవుతుంది, నేను అనే కాంటెక్స్ట్కి ఫిట్ అవుతుంది, నోబడినెస్కు ఫిట్ అవుతుంది. సో సందర్భాన్ని బట్టి చెప్పారు. ఇది వీళ్ళ వ్యాఖ్య. బట్ చూసేవాడి పర్స్పెక్టివ్లో వ్యాఖ్య మారుతుంది. ఇప్పుడు నేను అన్నప్పుడు ఒక వ్యక్తి అంటాడు ఇతను చాలా అహంకారి నేనని వాడుతున్నాడు. బట్ ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాడు అనేది అతనికి అనవసరం. ఒక వ్యక్తి ఊడికే పరమాత్మ పరమాత్మ అంటుంటే అతను చాలా గొప్ప జ్ఞాని అని నిర్ణయానికి రావచ్చు. అతను ఊరికే ఒక అవసరం కోసం వాడుతుండొచ్చు, ఫేమస్ అవ్వడానికి. జస్ట్ పదము గొప్పది అన్నది ఎక్కడ లేదు. స్థితి ఏమిటన్నది విషయం. పరమాత్మ యొక్క డెఫినేషనే రమణ మహర్షి నేనెవరు అన్నది తెలుసుకో అన్న డెఫినేషన్కి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నిసర్గదత్త ఐఆమ్ దట్, ఆ దట్ పరమాత్మ, ఐఆమ్ అన్నది నేను. సో నేను పరమాత్మ, నేను నోబడి, నేను దైవము, నేను అనంతము, నేను నిసర్గము, నేను నిర్విషయము, నేను మహాసముద్రము, నేను శూన్యము, నేను ఆకాశము, నేనే అంతా, నాదే అంతా. సో ఈ నేను అనే దానికి యొక్క భాషాపరమైన ప్రతిబింబాలు అవన్నీ అంతే తప్ప దాన్ని ఎగ్జాక్ట్ భాషలాగా చూస్తే మాత్రం దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. కానీ చాలా మందిని ఇప్పుడు ఇది ముక్తికి కావాలంటే భక్తియే ప్రధానము, అదేదో శ్లోకం కూడా ఉంటుంది, భక్తి రేవ గరీయసి జ్ఞాన మార్గంలో అది అని, అంటే అలాగానే చెప్తుంటారు జనరల్. ఈవెన్ రామకృష్ణ పరమహంస గారు అయితే, వివేకానంద అయితే, అంటే బహుశా వ్యక్తిని బట్టి సృష్టి ఉంటుంది. ఇప్పుడు నీ శరీరాన్ని బట్టి నువ్వు ఎంచుకునే క్రీడ ఉందా లేదా? ఉంది. అట్లనే నీ యొక్క మనసును బట్టి నీకు పద్ధతి నిర్మితం అవుతుంది. కానీ వాళ్ళకి తెలుసు కదా, ఇది దీనికి తెలుసు కాబట్టి చెప్పారు.
ఇప్పుడు మీరు కర్మయోగాన్ని అర్థం చేసుకునే స్థితి లేదనుకోండి, ఇప్పుడు అన్నిటినీ సమానంగా చేయవయా, ఎవడు చేస్తాడు సార్, అవసరం లేదు. అట్లాంటి వాడికి ఏం చెప్పారు, రామనామాన్ని జపించుకో. ఇక్కడ విషయం మళ్ళీ మూల స్థితి మారదు. కర్మయోగంలో నువ్వు అన్ని పనులు సమానంగా చేసినప్పుడు ఏది ఎస్టాబ్లిష్ అవుతుందో అంటే మైండ్ పక్కకి వెళ్ళకుండా అక్కడే నిలబడ్డది. సో భక్తిలో నువ్వు ఒక దేవుడి మీద నీ మనసు నిలిపినప్పుడు రామ 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 అంటున్నప్పుడు ఓం నమ శివాయ, లేకపోతే బుద్ధిస్ట్ అయితే ఓం మందే పణిపత్ పద్మేహం, లేకపోతే ఇస్కాన్ భక్తులైతే హరే రామ హరే కృష్ణ నువ్వు ఏదని అనుకో. కానీ కర్మయోగంలో ఏది జరుగుతుందో మానసిక క్షేత్రంలో, భక్తి యోగంలో అదే జరుగుతుంది మానసిక క్షేత్రంలో. అంటే నువ్వు చేసే పనితో నీకు లయమైంది, ఇక్కడనేమో పనితో లయమైంది, అక్కడ దేవుడి రూపంతో లయమైంది. కానీ రెండు కండిషనల్. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు ఒక దేవుని యొక్క రూపాన్ని నువ్వు నీ యొక్క ఆనందానికి లింక్ పెట్టావు. ఇప్పుడు ఆ దేవుడి రూపాన్ని ప్రపంచంలో ఎవడైనా ఏమనంటే నీకు కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నిరాకారంలోకి రమ్మని చెప్పేది. అంటే జస్ట్ ఫర్ ఇంటర్ఫియరెన్స్ సార్, రమణ మహర్షి ఇలాంటి అతను చాలా ఫొటోస్లో చూస్తే విభూతి పెట్టుకోవచ్చు, అది కరెక్ట్, రైట్ అండర్స్టాండింగ్. అది నిసర్గదత్త లాంటి వాళ్ళు సీతారాం కరెక్ట్. అది ఎందుకంటే మూలానికి ఏది అంటుకోదని తెలుసుకున్నారు కాబట్టి వ్యవహారికంగా చాలా చేశారు. కానీ ఇప్పుడు సామాన్య జనం ఎలా ఉంటుందంటే ఆయన బొట్టు పెట్టుకున్నారు కాబట్టి మిగతా అసలు రమణ మహర్షి కనపడదు కానీ బొట్టు కనపడుతుంది. రెండు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది సార్, ఇప్పుడు నేను ఒక కడియం ధరించిన, ప్రాబ్లం ఎక్కడొస్తుంది, మీరు కడియం ధరిస్తేనే ఆత్మజ్ఞానం అని చెప్తే ప్రాబ్లం. సో రమణ మహర్షి ఎప్పుడు చెప్పలేదు బొట్లో పెట్టుకుంటే జ్ఞానం వస్తుంది. ఆయన ఒకానొక సాంప్రదాయంలో పుట్టాడు, అందుకని కొన్ని జన్మతః వచ్చిన ప్రారంధాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా తినాలి, సాంబార్ రైస్ తిన్నాడు, బ్రెడ్ బటర్ ఎప్పుడు తినలేదుగా. సో ఆ శరీరానికి అది సరిపోయింది అంతర్గతంగా. అట్లాగే ఒక రకమైన వ్యవహార శైలి అలవాటైంది. అంటే ఎక్కడైనా కూర్చోవచ్చు కదా, అంటే పర్టికులర్ గా శివుడి అరుణాచలం వేయించుకొని అక్కడే వచ్చి ఆయనకు దగ్గరలో అరుణాచలమే ఉంది. ఒకవేళ ప్యారిస్ ఉంటే ప్యారిస్ దగ్గరనే అది వాళ్ళ ఊరికి నడిచి వచ్చాడు. అందుకని 8 hours పట్టింది. ఫ్లైట్ ఉందనుకో 1.5 minutes. 8 hours కదా, ఈ అనంత సమయంలో 8 hours ఎంత నథింగ్ కదా. ఇప్పటికీ తన సమాధి పైన శివుడు లింగం ఉంటుంది, అది భక్తులు ఆయన చెప్పలేదు చేయమని. ఇప్పుడు ఏం జరిగినా చూడాలని నిర్ణయించుకున్నవాడు ఏం జరిగినా చూస్తాడు. సో రమణ మహర్షి పాయింట్ ఆఫ్ వ్యూలో విషయం వేరే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో రమణ మహర్షి చుట్టూ జరుగుతున్న జాతర వేరే. మన నిర్వచనంలో రమణ మహర్షి భగవాను, తన నిర్వచనంలో రమణ మహర్షి భగవాన్ కాదు. కానీ ఆయన అప్పుడప్పుడు నేను అన్న చోట భగవాన్ అనే పదం కూడా వాడిండు. నేను అన్న చోట కొన్నిసార్లు సంస్థితం అని వాడిండు, నేను అన్న చోట ఆత్మ అని కూడా వాడిండు. జిడ్డు కృష్ణ స్పెసిఫిక్గా అతను నేను స్పీకర్ ద స్పీకర్. సో స్పీకర్ క్లారిటీ కాదు. సో అతను అన్నప్పటికీ నువ్వు చెప్తూనే ఉన్న కృష్ణమూర్తిని అయిపోయింది కదా. అతని ద్వారా మన ద్వారా అది ఒక సంస్కారం, అది సంస్కారాలు అవన్నీ. అంటే ఒక విషయాన్ని చెప్పడానికి ఒక్కొక్కడు ఒక ధోరణి ఎంచుకుంటాడు. ఇప్పుడు నేనున్నా ఏది ఎలా ఉందో అలా ప్రజెంట్ చేయడము నా ధోరణి అని చెప్పాను. అట్ ద సేమ్ టైం నాట్ అగైన్స్ సొఫిస్టికేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి గది దొరికింది అనుకో, దాన్ని కూడా అలాగే చూపిస్తా. గది ఎప్పుడు పాతగా ఉంటుంది, వ్యూస్ వస్తాయి అన్న ధారణ ఏం లేదు. నా దగ్గర ఏది ఉంటే దాన్ని పరిపూర్ణంగా అంగీకరించడం ఒకటి. షో ఆఫ్ ఎక్కడా లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా షో ఆఫ్ కోసం చేయలే, నమ్మించడానికి చేయలేదు. కానీ ఇంత కఠినంగా కాకుండా ఇంకా సులభంగా అది ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని చెప్పగలిగి ఉంటే కొద్దిగా బాగుండేది. ఆత్మసాక్షాత్కారం అన్నది అతిపెద్ద మిత్తు. ఆత్మసాక్షాత్కారం అంటే నా ఉద్దేశంలో జ్ఞానోదయం ఏదైతే మనం బాధిస్తుందో అది కూడా. అంటే దానికి ఇప్పుడు ఒక చిన్న అనాలజీ, ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అనుభవించాలంటే అనారోగ్యం అనివార్యం. అసలు మీకు చిన్నప్పటి నుంచి అనారోగ్యం రాలేదనుకో, ఆరోగ్య సాక్షాత్కారం ఉండదు. సో ఆత్మ సాక్షాత్కారం ఎటువంటిదో ఆరోగ్య సాక్షాత్కారం అటువంటిది. ఆల్రెడీ ఉంది. కానీ ఆరోగ్యాన్ని మీరు క్రియేట్ చేయట్లేదు. కానీ ఆరోగ్యం సాక్షాత్కారం అంటే తెలుస్తుంది. నిన్న ఆరోగ్యం లేదు, ఇప్పుడు ఆరోగ్యం ఉంది అని చెప్తున్నారు. సో ఇదంతా భాషకు సంబంధించిన చిక్కు. ఆరోగ్యం ఎప్పటి నుంచో ఉంది, దాన్ని కప్పబడ్డటువంటి అనారోగ్యాన్ని మీరు దూరం చేస్తున్నారు, ఆరోగ్యాన్ని క్రియేట్ చేయట్లేదు. సో ఆత్మ సాక్షాత్కారం యొక్క మూల అర్థం మీరు ఏది క్రియేట్ చేయట్లేదు. సో ఆత్మ అంటే మీ యొక్క మూల స్థితికి, మీ యొక్క సహజ స్వభావానికి
అడ్డు వచ్చే వాటిని మొదటిసారి గుర్తించి ఒక్కొక్కటిగా జరపడం వల్ల అన్ని పోయినప్పుడు ఒక స్వస్వరూప అనుభూతి కలుగుతుంటే నాకు ఏం అక్కర్లేదు, ఏది ఉన్నా బాగున్నాను, ఏది లేకపోయినా బాగున్నాను, ఇక్కడ బాగున్నాను, అక్కడ బాగున్నాను, అన్ని మాస్కులు పోయినాయి. ఇంకా సింపుల్ గా డిఫైన్ చేయాలంటే ప్రపంచం పక్కకి జరిపితే తక్షణం ఆత్మ సాక్షాత్కారం. కానీ నమ్మబుద్ధి కాదు, అసలు నమ్మబుద్ధి కాదు. ఈ ప్రపంచంలో అసలు ఎవడెవడో సూపర్ స్టార్ అంటే నమ్ముతారు కానీ అక్కర్లేదు. సాధన దేనికో తెలుసా? స్థితిని పొందడానికి కాదు, స్థితికి అడ్డొస్తున్నామని జరపడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు క్లీన్ చేయాలి, ఇల్లు క్లీన్ చేయడానికి సాధన అవసరం లేదు, వస్తువులు బయట పెట్టడానికి సాధన అవసరమైంది. ఇప్పుడు మంచం పెద్దది ఉంది, సో మంచం బయట వేయడానికి సాధన అవసరమవుతుంది, వ్యక్తుల సహాయం అవసరమవుతుంది, తద్వారా సహాయం చేసే దండస్కారం ఉంది, దండ వేయడం ఉంది, భోజనం పెట్టడం ఉంది. సాధన ఓన్లీ మాస్కులు తీసేస్తుంది అంతే. మీరు సాధన చేసేది స్థితిని పొందడానికి కాదు, స్థితికి అడ్డొస్తున్న వాటిని జరపడానికి. ఆల్రెడీ ఉంది, అది ఆల్రెడీ ఉంది స్థితి. ఆ స్థితిలో ఈ ప్రపంచం చెత్త ఉండడం వల్ల. సో ధ్యానం కోసం సాధన అన్నవాడు అజ్ఞానంలో ఉన్నాడు. ధ్యానానికి అడ్డొచ్చే రాళ్లను పక్కకి జరపడం సాధన, తద్వారా సాధ్యమైంది అంతే. సో దానికి గురువు హెల్ప్ చేశాడు కాబట్టి కృతజ్ఞత అవసరం. కానీ గురువు దగ్గర పోయి కూర్చొని దండలేసి భజనలు చేసి ఇదంతా అజ్ఞానమే. గురువు కూడా మాయ. ఒక విషయానికి వస్తే అంతా మాయనే. ఎందుకంటే మీరు గురువు అని అనుకోవడం మాయ, మీకు అజ్ఞానం ఉంది అనుకోవడం మాయ. సో మీ స్థితి మీరు కనుక్కోలేకపోవడం మాయ. సో ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు ఆలోచనతో తీయవలసింది, తప్పదు అది. నేను చెప్తున్నా కదా, అనారోగ్యమే లేకపోతే ఆరోగ్యాభిలాష ఉండదు. గురువు ద్వారా టెక్నిక్స్ నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు, కానీ గురువు మాయలో పడకూడదు. గురువు ఎవరికి తెలియదు సార్. ఫేమస్ అయిన వాడు గురువు అని మీరు అనుకుంటున్నారు అంతే. సో నిజమైన గురువు ఎవడు? త్వరగా మిమ్మల్ని పంపించేసేవాడు. తన అవసరం కోసం వాడుకుంటున్న గురువులు అనేకం. ఇప్పుడు చాలామంది గురువుని ఎంచుకొని ఉండడానికి కారణం గురువు చెప్పే విషయాల గురించి కాదు, ఇతనికి నచ్చే అంశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి. ఇది ఉల్టా నడుస్తుంది. మొట్టమొదటిసారి ఉండరు. సత్యం అన్ని చోట్ల ఒకటే ఉంటుంది, ప్రాసెస్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద ఆశ్రమం పోతే అక్కడ రూమ్స్ బాగుంటాయి అని వెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. సో నీ రీజన్స్ ఉన్నాయి, నీ యొక్క మనస్సుకి నచ్చిన అంశాలు అక్కడ ఉండటం వల్ల నువ్వు పోతున్నావు. సత్యం కోసం పోవడం లేదు. సత్యం కోసం పోయేవాడు ఆశ్రమం అన్న ధారణతో పోడు. హీఈస్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆశ్రమం. వాడికి ఆ థాటే ఉండదు. వాడు ఆ వ్యక్తినే చూస్తాడు అంతే తప్ప సఫిస్టికేషన్ చూడడు. మీకు నిజంగా ఆకలి అయితే మీరు హోటల్ని చూడరు సార్, మీరు జస్ట్ భోజనాన్ని చూస్తారంతే. మీరు రిలాక్స్ వెళ్ళినప్పుడే రెస్టారెంట్ బాగుంది, నైస్ పెయింటింగ్స్, అంబియన్స్, ఇదంతా ఎందుకంటే మీకు ఆకలి లేదు బేసికలీ. మీకు నిజంగా వారం రోజులు మీరు నిజంగా ఒక 1 month ఎండిపోతే అసలు మీరు రోడ్డు మీద తినేస్తారు అంతే. ఏది దొరికితే అది. ప్లేట్ లేదమ్మా నేను కడుక్కుంటే ఇచ్చేయనంటాం అంతే. అసలు ఇట్ డజంట్ మ్యాటర్. అసలు అదే పాత ప్లేట్ అయ్యమ్మా అంటాం అంతే. ఒక అర్జెన్సీ ఉంటుంది, అందులో ఒక సిన్సియారిటీ ఉంటుంది రియల్ సీకర్కి. సో ఈ భూమి మీద రియల్ గురువులు ఉన్నారో లేదో తెలియదు, రియల్ సీకర్స్ వెరీ రేర్. పాక్షికంగా నీకు కావాల్సింది ఏదో దొరుకుతుంది, ఒక చిన్న పబ్బు లాగా ఒక చిన్న డ్యాన్స్ ఆటపాటు ఉంది, ఎవ్రీడే నువ్వు బయట ఉంటే న్యూసెన్స్ కాదప్ప, ఒక వారం రోజులు పోయి రిలాక్స్ అవ్వచ్చు అని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈ ఫోన్ నుంచి ఇంట్లో ఉంటే కష్టం, ఆడిపోతే ఫోన్ ఆడ డిపాజిట్ చేస్తే ఆగి కూర్చొని కొందరు ఉంటారు. రియల్గా సీక్ చేస్తే ఇక్కడే ఉంది అది. సో నేను మళ్ళీ చెప్తున్నా, రూపాన్ని పట్టుకున్న వాడికి విముక్తి లేదు, స్థితిని పట్టుకున్న వాడికి విముక్తి తొందరగా దొరుకుతుంది. ఎందుకంటే స్థితి అన్ని చోట్ల ఉంది. స్థితి కుక్కలో ఉంది. ఇప్పుడు ఒక పెద్ద ట్రాఫిక్ ఉంది, అక్కడ కుక్క పడుకుని ఉంది. మీరు నిజంగా కుక్కను చూడగలిగితే ఎన్లైటన్మెంట్ ఉంది. ఎలా? అది దేన్ని పట్టించుకోకుండా పడుకుందంతే. అసలు పట్టించుకోదు అది. ఇప్పుడు ఒక పిచ్చివాడు కూడా అట్లా పడుకుని ఉంటాడు. కరెక్టే, తెలిసి పడుకో. ఇప్పుడు పిచ్చివాడికి ఇది కుక్క పిచ్చిది కాదు కదా. కుక్క ఒక బిచ్చగాడు అనుకుంది, బిచ్చగాడు కూడా అక్కడ మధ్యలో పడుకుంటాడు. పడుకోవచ్చు. వాడు పడుకున్నది పడుకోవడం ఇష్టమే కాదు, వసతి లేక. అవును, కాబట్టి అది కండిషనల్. ఇప్పుడు చాలా మంది నిజాయితీగా బతకడానికి కారణం తెలుసా సార్? కరప్షన్ చేసే అవకాశం లేదు కాబట్టి. కరప్షన్ చేసే అవకాశం వస్తే ఈ ప్రపంచంలో ఎంతమంది కరప్ట్ పీపుల్ ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు TV5 మూర్తి ఈరోజు ఆ వీడియో పెడదాం అనుకున్నా, రేపు పెడదాం రా బాలాజీ గుర్తు చేయి. జాతకాలు చెప్పేవాళ్ళు పొలిటికల్ పార్టీలకు అమ్ముడు పోయి ఒక 5 star హోటల్లో కలుసుకుని
యూట్యూబర్స్ అంతా కుమ్ముక్కయ్యి. విన్నాను. సో వాళ్ళ జాతకానికి వాళ్ళ పాలిటిక్స్ లింక్ చేసి చెప్పారనమాట. జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో కరప్షన్ ఎక్కడి నుంచి అని ఎంటర్ అవ్వచ్చు, నువ్వు క్లియర్గా ఉంటే తప్ప ఎంటర్ అవ్వవు. ఇప్పుడు ఆ బెగ్గర్ పడుకోవడానికి కుక్క పడుకోవడానికి జమీనాసన ఫరక్ ఉంది. బెగ్గరికి అవకాశం లేదు, అవకాశం ఉంటుంటే ఆడు అంబానీ కంటే ఎక్కువ అనుభవిస్తాడు. ఇక్కడ విషయం ఏంది, మూలం తెలిస్తే నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, నీకు ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు ఈరోజు, నీలో ఏ కాన్ఫ్లిక్ట్ ఉండదు అంతే, నువ్వు హాయిగా వెళ్ళి ఓ మూల చూసుకుని పడుకున్నావు. అవకాశం లేక పడుకోవడం వేరు, కాన్ఫ్లిక్ట్ లేని స్థితిలో నిద్రను అనుభవించడం వేరు. తర్వాత అన్ని లైట్లు బంద్ చేసి నిశ్శబ్దంగా ఉంటే పడుకుంటా కండిషనాలిటీ వచ్చింది, నిద్ర వస్తే పడుకుంటా, నో కండిషన్స్. నిన్ను నువ్వు ప్రకృతి ఒడిలో పెట్టుకోవడం అనేది జ్ఞానోదయం యొక్క మూల సూత్రం. కండిషన్స్ లేవు. ఇంకా ప్లస్ ఈ ప్రపంచము అందరికి మరి ఒకటి కాదు, నీ ప్రపంచం వేరు, అందరి ప్రపంచం వేరు, మనో ప్రపంచం వేరు, తన ప్రపంచం వేరు, తన ప్రపంచం వేరు. ఇది ఐదు ప్రపంచాలు ఒకటే, ప్రకృతి అందరికి ఒకటే. అసలు ఎనీ ఇంజస్టిస్ అని మీకు అలాగే నిద్రించాడు, నాకు అలాగే నిద్రించాడు, తనకు అలాగే నిద్రించాడు, మీకు అలాగే ఆకలి ఇచ్చాడు, దాహం ఇచ్చాడు, నాకు అలాగే ఆకలి ఇచ్చాడు. అతను అట్లా కాకుండా భాషలో ఆకలి ఉంది, దాహం ఉంది, ఎవడు ఇచ్చేవాడు లేడు, అంటే ఆటోమేటిక్ అది వస్తుంటది. అది కూడా పూర్వధారణి. అట్లా కాకుండా నిద్ర ఉంది, నిద్ర ఉంది అంటే నిద్ర తగినంత పీరియడ్ నిద్రపోయిన తర్వాత ఉండదు, నిద్ర ఉంది. నిద్ర ఎప్పటికీ ఉంటది, కానీ శక్తి వల్ల నిద్ర కప్పబడింది, నిద్ర కొనసాగుతూనే ఉంది. నిద్ర మీరు ఎప్పుడు నిద్ర స్థితిలోనే ఉన్నారు. అసలు ఇప్పుడు 100% నిద్ర ఒకటి, పూర్తి మెలకు వచ్చిన తర్వాత నిద్ర స్థితి 1% ఉంటది, కనిపిస్తుంది, రివీల్ అవుతుంది. సో 90% శక్తితో ఉన్నారు. మధ్యాహ్నం వచ్చేసరికి 50% శక్తి అయితే కాస్త ఆవలింత వస్తుంది, సాయంత్రం అయితే 80% శక్తి తగ్గిపోయి ఆకలి ఎప్పుడు ఉంది. ఆకలి తీరడం అనేది లేనే లేదు అసలు, అసలు అది కొనసాగుతూనే ఉంది. అప్పటికి అది ఎండ్ అయింది ప్రక్రియ, ఆ తర్వాత జీర్ణక్రియ మొదలవుతుంది, ఆ తర్వాత డెఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది, మళ్ళీ ఆకలి స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రకృతి, ఇది ప్రకృతి. ఇట్స్ యాడ్ కంటిన్యూయం, దానికి బ్రేక్స్ లేవు. ఇప్పుడు ఉద్యోగానికి బ్రేక్స్ ఉన్నాయి, నేను సైన్ పెట్టి చేసిన ఈరోజు జాబ్ అయిపోయింది. ఆకలి అట్లా ఉండదు, ఈ క్షణం మీలో ఆకలి కంటిన్యూ అవుతుంది, దాని పని అది చేస్తూనే ఉంది. మీ క్షణం ఆఫ్టర్ 1 hour ఇంకా ప్రకోపిస్తుంది, ఇంకా 1 hour మీకు ప్రకోపించింది, ఇంకొక 3 hours అయింది, మీటింగ్ బంద్ చేయండి అంటుంది. అది వెరీ రూత్లెస్ రియాలిటీ. సో మనం 1 గంట క్రితం కలిసినప్పుడు ఆకలి ఉంది, కానీ మనం గుర్తించే సామర్థ్యం లేదు, ఎందుకంటే మనం వేరే విషయాలు చేత అది కప్పబడి ఉంది అన్నట్టు, నివురు కప్పిన నిప్పులాగా. మరి తినలేము కూడా, ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు తినగలగాలి కదా. సో ఆకలి ఉంటుంది, తింటే తిని, లేకపోతే లేదు. తినలేము కూడా, అది వేరే సంగతి. సో ఆల్రెడీ శక్తి ఉన్నప్పుడు ఎందుకు తింటావు? మీరు ఒక మాట అన్నారు, మీరు ఒక 1 రోజులు తిండి లేకపోతే ఆ బాగా రోడ్డు పక్కన తింటారు. అంతే అంతే. ఇప్పుడు నేను ఒక విషయాన్ని రియలైజ్ అయినా, మీరు దీని మీద రిఫ్లెక్ట్ అవ్వండి వినేవాళ్ళు ఎవరైనా కూడా. నేను ఒకసారి నా నిశ్శబ్దంలో చూసిన ఆకలి ఎప్పుడు ఉందని తెలుసుకోండి. సో రోజుకు 3 సార్లు ఆకలి అవుతుంది. భాష ఆకలి ఎప్పుడు ఉంటుంది, దిస్ ఇస్ రియల్. ఎప్పుడు ఉంటుంది. మీరు నిరంతరం నిద్రిస్తూనే ఉన్నారు, మీరు నిరంతరం ఆకలి తగులుతూనే ఉంది, ఆ నిప్పు ఫైర్ అయితేనే ఉంది, మీరు నిరంతరం ప్రశాంతంగానే ఉన్నారు, మీరు నిరంతరం నిశ్చలంగానే ఉన్నారు, మీరు నిరంతరం కండిషన్. సో అక్కడ రివీల్ అవుతుంది ఆకలి. రివీల్ అనేది కనిపిస్తుంది. చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తే యు అండర్స్టాండ్. ఇప్పుడు సావిత్రి బుక్ ఉంది కదా, ఇది ఆకలి సార్. మధ్యాహ్నం 1 గంటకి ఇది పైకి వచ్చింది, భోజనం చేసిన తర్వాత ఇది పోయి కిందికి వెళ్ళిపోయింది. శక్తులు ఉన్నారు. 1 గంట గడిచింది, 4 hours గడిచింది, ఇట్లా అయింది. 6 hours గడిచింది, ఇది పైకి వచ్చింది. 7 hours అయింది, మళ్ళీ వచ్చేసింది. ఇట్ ఈస్ దేర్ ఆల్ ద టైమ్. సమ్టైమ్స్ హిడెన్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ రివీల్డ్. చైతన్యం కూడా అంతే, మనలో ఎంత అజ్ఞానం ఉంటే అంత. ఉదాహరణకి ఈ క్షణం మీరు నగ్నంగా లేరా, నేను నగ్నంగా లేనా? సో బట్టలు అడ్డు వస్తున్నాయి మన నగ్నత్వానికి. మీరు నగ్నత్వంతోనే ఉన్నారు, మీ అసోసియేషన్. మీ అసోసియేషన్ ఎప్పుడు బట్టలతో ఉండదు. సో బట్టలతో అసోసియేషన్ ఉన్నవాడు ప్రపంచంలో ఉన్నట్టు సార్, నగ్నత్వంతో అసోసియేషన్లో ఉన్నవాడు ప్రకృతిలో ఉన్నట్టు. నేనైతే ఎప్పుడు నా న్యూడిటీతోనే ఉంటున్నా, బట్టలతో బాడమే జాయ్. నిజంగా
ఒక వారంలో ఒకరోజు బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ రూల్ పెట్టి నేను వేసుకోను, అవసరమే లేదు అసలు బట్టలు. లేదా బట్టలు వేసుకుంటే వేసుకోనట్టు ఉండే బట్టల కోసం అన్వేషిస్తూనే ఉన్నా నేను స్టిల్ నౌ. నాకు మొన్న దొరికింది ఒక క్లాత్, ఒక కుర్తా కొంటే అసలు నేను పొద్దునదే, మధ్యాహ్నం అదే, రాత్రి అదే. సో ఇది ఒక తద్వారా ఆకలి అయితలేదు, అసలు ఆకలి ఉంది, ప్రశాంతత రాదు పోదు. ప్రశాంతతకు అడ్డొచ్చే అంశాలు వస్తున్న కొద్దీ ప్రశాంతత పోతుంది. అసలు నేను పీస్ఫుల్గా ఉంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, పీస్ఫుల్ ఉంది, డిస్టర్బెన్స్ పెరగడం వల్ల పీస్ కనిపిస్తలేదు. అంతే అంతే అంతే. సో ఆకలి ఒక ప్రకృతి లాంటిది, కొనసాగుతుంది. సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడా? ఉన్నాడా? ఉదయించడం మన పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు సూర్యునితో మీద కూర్చున్నారు అనుకో, ఎప్పుడు వెలుగులోనే ఉన్నారు మీరు. అడ్డము, మబ్బులు, వర్షాలు ఏదో అడ్డం అంతే తప్ప అది ఇప్పుడు. సో ఇప్పుడు సూర్యుని పాయింట్ ఆఫ్ వ్యూలో సత్యం ఉంది, మన పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల విషయాలు. అది ఎన్నికపోయినట్టుగా అనిపిస్తుంది, మబ్బులు వచ్చినట్టుగా అనిపిస్తుంది, అంతా మన పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. అట్లా రియల్గా అట్లా లేదు. సార్ జస్ట్ అక్నాలెడ్జింగ్ ద ప్రీవియస్ క్వశ్చన్, అంటే ద ట్రూ సీకర్కి ఇక్కడ ఉండే చేయగలుగుతాడు. మన ప్రస్తుతం స్థితి చాలా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు హిమాలయాస్కి వెళ్ళి అక్కడ ఉండే క్లైమేట్ని, పర్వతాన్ని అక్కడ ధ్యానం చేయాలని. సో నేను ఇక్కడ జస్ట్ ఫస్ట్ చెప్పిన 2 మాటల వరకు మళ్ళీ అక్కడ పోయి ధ్యానం చేయడం ఏంది? నువ్వు ఏమి నీ మనసులో క్యారీ చేయకపోతే ధ్యాన స్థితి ఆల్రెడీ ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు దానికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు. యూట్యూబ్లో చూస్తే కాదు కదా, మనం అక్కడికి పోవాలి కదా ఎక్స్పీరియన్స్. అట్లేం లేదు, నీ మానసిక స్థితిని బట్టే. అది నువ్వే యాక్చువల్గా. ఇప్పుడు అక్కడికి పోయినా ఒకడికి ఏముండదు, అక్కడ ఒకటి టీ అమ్ముకుంటాడు, వాడికి ఏముండదు. అది ఇది కిందికి పోయింది అంతే యాక్చువల్గా. సో ఇప్పుడు అక్కడే ఉండి టీ అమ్ముకుంటున్న ఒక షేర్పాకి కుछ ఫరక్ నే పడతా. మీరు ఆశ్చర్యపోతారు లేదు, ఇప్పుడు ఎవరెస్ట్ మీదకి చాలా మంది ఎక్కుతారు, మీడియాలో వస్తారు కదా, వాళ్ళని ఎక్కించే షేర్పాలు చాలా సార్లు ఎక్కుతారు ఎవరెస్ట్. దేర్ డ్యూటీ, మోస్తారు, వాళ్ళు ఉద్యోగం చేస్తారు వాళ్ళు. సో హిమాలయాలకు నీ మనసులో ఇచ్చిన అధిక ప్రాధాన్యత వల్ల నీకు ఒక ఆనందం వస్తుంది. ఇంకొకడు ఫ్రెంచ్ విస్కీకి ఇస్తాడు అదే ప్రాధాన్యత, వాడికి హిమాలయాలో అడుగుతాడు, బా ఫ్రెంచ్ విస్కీ సరే. ఒకడు హీరోని కలిస్తే చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఒకడు ఈ క్షణానికి ఇస్తున్న నేను అధిక ప్రాధాన్యత. ఇప్పుడు చెప్పు, అంటే అది నాకు సంబంధించిన కదా క్లైమేట్. తద్వారా నేను అంటే 4 చెప్పిన, ఒకడు హిమాలయాలకు ఇచ్చాడు, అంటే నాకు సంబంధించింది కాబట్టి నేను యూట్యూబ్లో చూసుకుంటే. నేను ఒక మాట చెప్పనా, ఒక మాట చెప్తా, నెక్స్ట్ ఏం ఆన్సర్ ఇస్తావు చూద్దాం. నిజంగా నచ్చితే అక్కడే ఉండి, ఇంకా రాకు, ఉండిపో, ఉండి చెప్పు. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు ఇక్కడే ఈ క్షణంలో బాగుంది, తద్వారా నేను ఉంటున్నా చూడు. నేను ఉంటే బాగుంటుంది అంటలేదు, నేను ఉంటున్నా, కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే పడుందా, బిందాస్ ఉన్నా, అన్ని పనులు చేసుకుంటున్నా. నిద్ర వస్తే ఇట్లా పక్క జరిగి పడుకుంటుంది. ఆ డివిజనే పోయింది కదా. అంటే ఇప్పుడు కొన్ని ఓషో డైనమిక్ మెడిటేషన్ అది ఇంట్లో చేయలేము కదా, అలాంటి బయట ఇంట్లో చేయలేమని కాదు, కేసులు అవుతాయి. నువ్వు అట్లా అరిస్తే, కేసులు వేస్తే, పిచ్చిలు వేస్తే అనుకుంటే జైలు వేస్తారు. ఇప్పుడు ఇల్లు పబ్బు కాదా, ఇల్లు అనుకుంటే పబ్బు కాదా, ఇంట్లో నువ్వు ఒక పోల్ పెట్టుకుంటే బార్ డ్యాన్స్ చేయలేవా చెప్పు? చెయ్యొచ్చు బాబు, కానీ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇట్లా డోర్ ఓపెన్ చేసి నువ్వు పట్టుకొని రౌండ్ పైప్ పెట్టుకొని తిరిగితే భయం అవుతుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నువ్వు అసలు ఏం చేస్తున్నావు? సో నీవు చేయగలిగితే అన్ని పనులు అన్ని చోట్ల చేయొచ్చు. కానీ సమస్య నీవు చేస్తే అమ్మేమంటుందో, నాయన ఏమంటాడో, అందుకని నువ్వు వెతుకులాడుతుంది అలాంటి ప్లేస్ కోసం. తద్వారా ఒకటి కోసం పబ్ క్రియేట్ చేయబడ్డది. ఏంటది? ఓషో కుండలి మెడిటేషన్ చేస్తే ఇట్లా షేక్ అయ్యి తర్వాత డాన్స్ చేస్తే నైబర్స్ అంతా వచ్చేసి నువ్వు పిచ్చి పడుతుందేమో అట్లా గట్టి. అదంతా నువ్వు ఇట్లా నీ మనసుకు సజెషన్స్ ఇస్తే అట్లా చేస్తుంది బాడీ. నిజంగా నీకు ఒక సడన్ సెన్సేషన్ కావాలంటే కరెంట్ బొక్కలు పెట్టు, సేమ్ ఎఫెక్ట్. అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకసారి పెడితే ఏం కాదు, నిజంగా ఏం కాదు. నేను కూడా పెడతాను ఇదో పాటు, అంటే నమ్మించడం కోసం. ఏమి కాదు, దుర్రు అంటుంది అంతోసారి. అంటే అది అన్సర్టెనిటీ చెప్పలేము. ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టెన్. వాట్స్ ఎవర్ యూ క్రియేట్ ఈజ్ అన్సర్టెన్, ఇట్ వోంట్ స్టే. నువ్వు క్రియేట్ చేసేది ఏది నీతో ఉండదబ్బా.
ప్రధాన ఉద్దేశం అది కాదు కదా అసలు. కాదు, ప్రధాన ఉద్దేశం అది కాదు. ఒక సంపూర్ణ స్థితిని అనుభవించడానికి నువ్వు సంపూర్ణ స్థితికి అడ్డు వచ్చే అంశాలని పక్కకు జరుపుతున్నావు అంతే. ఇప్పుడు ఈ గదిని నేను ఈ స్పేస్ ని అనుభవించాలనుకుంటున్నా, నేను స్పేస్ గురించి ఏమి చేయొద్దు, వస్తువుల్ని బయటేయాలంతే. కొన్నిసార్లు వేయలేని వస్తువుల కోసం ఒకరి సహాయం తీసుకుంటాం. మా ఇద్దరికి చేత కాకపోతే గురువుని పిలుస్తాం, అతను టెక్నిక్ చెప్తాడు అంతే. మీరు చెప్పినట్టు కరెక్ట్. టెక్నిక్స్ అనేవి జస్ట్ టెక్నిక్స్ కానీ లాజిక్స్ అనేవి నేనేమంటున్నా ఇంట్లో చెత్తనే వేసుకోక టెక్నిక్ తీయడానికి మాత్రమే టెక్నిక్స్ అంతవరకు. ఓషోనే చెప్పాడు ఈ డైనమిక్ మెడిటేషన్ కుండలిని అంతే కదా. వాళ్ళంతా ఏం చేస్తారు, పిచ్చి కరుస్తారు, కేకలు వేస్తారు. విపాసనకి రాకముందు వరకే ఇది ఉపయోగపడేది. మెడిటేషన్ యాక్చువల్ నథింగ్. ఈ డైనమిక్ మెడిటేషన్ అయితే ఓన్లీ చెత్తను తీయడానికి. ఒక సీరియల్లో యాక్ట్ చేసే ఒక అమ్మాయి, ఇప్పుడు కూడా ఆమె రెలవెంటే, పేరు చెప్పను అంతే, డైనమిక్ మెడిటేషన్కి వచ్చేది. నేను ఒకసారి ఏదైనా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ ఉందా మీ లైఫ్లో అంటే చెప్పింది. ఎవరో వాళ్ళ బంధువులందరూ పెళ్ళికి పోతే అడిగారంట, డైనమిక్ మెడిటేషన్ ఎలా చేస్తారో చూపివని. చూపిస్తే మస్తు భయపడారంట, బాబు మీద ఎక్కడ మెడిటేషన్ అని. కానీ చాలా బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్. దానికి ఓషో ఎందుకు అంటున్నా, ఓషో కాదు, నీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుని ఒక ప్లేస్ ఇచ్చాడు తను. నేను అడుగుతున్న ఫ్రస్ట్రేషన్ ఎందుకు క్రియేట్ చేసుకున్నావు అసలు, అది చెప్పు. దాని యొక్క అంతిమ స్థితి కూడా అది పర్పస్ కూడా అది కాదు. ఎలాగెలా వచ్చింది పాస్ నుంచి దాన్ని గట్టికి తీయాలంటే ఓ 4-5 సార్లు మెడిటేషన్. అదంతా నీవు అసలు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది అది చెప్పు నాకు. నీకు ఎందుకంత కోపం మనుషులంటే? కోపాన్ని బయటికి వెళ్ళగక్కు, బాగుంది. నేను అడుగుతున్నా ఎందుకు కోపం అసలు మనుషుని కాదు నీకు? ఏం చేశారు అసలు మనుషులు? నువ్వు అనుకుంటున్నట్టు చెప్తే వినాలా మనుషులు? నువ్వు ఏదైనా పెయింటింగ్ వేస్తే వెంటనే మెచ్చుకోవాలా? నీకు నచ్చినట్టు నువ్వేసావు, వాళ్ళు నచ్చలేదు అన్నారు, బాత్ ఖతం హోగయా. డిస్టర్బెన్స్ అవ్వడం ఎక్కడుంది అసలు? ఇప్పుడు నేను ఇదంతా చేశాము, ఇదంతా బక్వాస్ వీడియో అన్నాడు, అలా అనే స్వేచ్ఛ ఉండాలి మనిషికి అంటుంది. ఉండాలి, కానీ మనం గొడవ ఏంటంటే అంగీకరించలేని పరిస్థితి. మనం చూసిన అంటే కృష్ణమూర్తి చెప్పిన సమగ్ర సారం ఎంత సార్, నీకు ఛాయస్ ఉంటే బాధ ఉందంటే. ఛాయస్లెస్ అవేర్నెస్ అంటే అబ్జర్వ్ అయిపోవాలి అంతే, ఛాయసే లేదు నీకు. అదే సార్ నెక్స్ట్ మనం మాట్లాడదాం. అలాగే మాట్లాడదాం. ఛాయస్ అక్కర్లేదు మా లైఫ్కి. మన కళ్ళతో చూసింది, చెవులతోటి విన్నది, ఏదైనా ప్రతిదీ ఏంటంటే లైక్ డిస్లైక్ ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఛాయస్ వల్లనే వస్తాయి. వితౌట్ ఫస్ట్ మన ఆలోచన మన ఇంద్రియాల వల్ల వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న సమాజం చేసే పనులను బట్టి మనకు ఛాయిస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సాంబార్ ఇడ్లీ ఈజ్ మై ఛాయిస్ అంటాడు కదా, ఒక్క చైనా వాడిని చూపి అట్లానే వాడిని దే డోంట్, వాళ్ళ ఛాయిసెస్ వేరే మారిపోయింది. అక్కడ చాప్ స్టిక్స్ అండ్ దట్ ఈస్ మై చాయిస్ అంటాడు. అమెరికా వెళ్తే ఛాయిస్ మారిపోయింది. అంటే నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అందరూ ఆ పని చేస్తున్నందుకు అందులో కొంత కొత్త దాన్ని ఎంచుకుని నువ్వు ఛాయిస్ క్రియేట్ చేసుకుంటున్నావు. అదే పనికిరాని చీర నువ్వు కట్టుకోవాలి, బట్ డాట్స్ ఉంటేనే నా లైక్ అని నువ్వు ఛాయిస్ క్రియేట్ చేస్తున్నావు. చీరని అని తెలుసుకున్నావు అనుకో, ఇట్లా కళ్ళు మూసుకొని తీసుకొని మెత్తగా కట్టుకుంత అయిపోయింది. ఫుడ్ అట్లా తినలేము కదా సార్. అంటే నీ శరీరం చెప్తుంది ఏంది దానిలో. బేసికల్గా ఫుడ్ అంటే నువ్వు తయారు చేసుకునేది కాదు. ఫుడ్ అంటే ఫుడ్డే, డిష్ వేరే ఫుడ్ వేరే. ఇప్పుడు కుక్క ఫుడ్ తింటుంది, మనం ఫుడ్ ఎప్పుడు తింటాం, మనం డిష్ తింటాం. అంటే ఫుడ్ విత్ అప్లైడ్ మైండ్. డిష్ ఇస్ చాయిస్ 100% ఛాయిసే, 100% ఛాయిసే కదా. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళేది హోటల్లో పెట్టిన తినడానికి కాదు, మనకు నచ్చింది అక్కడ ఉంటే పోతున్నాం. సో యు ఆర్ నాట్ యాక్చువల్లీ గోయింగ్ ఎనీవేర్. సత్రం మరి డిఫరెంట్. అక్కడ నీ ఇష్టాలతో పని లేదు. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు అందరు ఫుడ్ కూర్చుంటారు కదా. సో మనందరికి ఒక థాట్ ఉంటుంది, హాయి కూర్చోవడం, జోలు పెడుతూ తినడం, ఇట్లా మొబైల్ చూస్తూ తినడం, తర్వాత ఎక్కువసేపు ఎవరైనా వడ్డించడానికి వస్తే ఇప్పుడు వద్దు కాసేపు అయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ అట్లా ఉండదు. మీరు ఎప్పుడైనా తిన్నారా? అందరు వరుసగా కూర్చున్నారు, టక్ 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 అని గ్లాసులు పెడతారు, టక్ 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 వాటర్ పోస్తారు, టక్ 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 నువ్వు పచ్చడేస్తారు, టక్ 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 అన్నం పెట్టేస్తారు. ఇప్పుడు తెలియని వాడు ఏం చేస్తాడు, మెల్లగా కాసేపు కూర్చొని అన్నం కలుపుకుంటాడు. అంతలోపట పప్పు వచ్చేసింది, నువ్వు వద్దనకపో పప్పు వేసేస్తారు తింటుండగానే. ఆ తర్వాత సాంబార్ వచ్చేసింది పోసేస్తాడు, ఆ తర్వాత పెరుగు వచ్చేసింది పోసేసి, ఆ తర్వాత కాఫీ వచ్చింది పోసేసి పక్కకి జరుగుతారు అంతే. నువ్వు తింటే లేకపోతే లేదు. సో ఇప్పుడు ఎవడైతే ఆశ్రమంలో ఇలా గనక అర్థం చేసుకున్నాడో వాడు మొదటిసారి ఎరుక కలుగుతుంది.
ఫస్ట్ టైం ఈజ్ అవేర్ ఆఫ్ ద ఫుడ్. ఇట్లా పెట్టగానే వాడు చూస్తున్నాడు, ఇక్కడ పచ్చడి తింటున్నాడు, చేతులు తీసేసాడు, సాంబార్ పోసి తినేసి తీసి చేతులు వచ్చి పెరుగు వేసి తినేసి అయిపోయింది అసలు. ఇట్లా తిను అసలు కుక్కలా తింటావు అంతే. కెన్ ఐ హ్యావ్ దాట్ అని ఇట్లాంటిది అంత స్పేస్ లేదు అక్కడ. సో నేను హోటల్ పెడితే ఎవ్రీడే 10 minutes సర్వ్ ఉంటుంది. సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. కమ్ హియర్ టు ఈట్. నిజానికి నాకు దీనికి ఒక 3 రెట్లు ప్లేస్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ ఎవ్రీడే. సో భోజనం చేసే ప్రక్రియ 10 నిమిషాల్లో పూర్తి అయిపోయింది అంతే. నువ్వు వచ్చిందే తినడానికి, మళ్ళీ తొక్కలో డిస్కషన్ ఎందుకు? కమ్ ప్రిపేర్ టు ఈట్. అంటే మనకి అట్లా అంబియన్స్ అన్ని అలవాటు. అక్కడికి మాత్రం అందుకు పోవడం లేదు నువ్వు. ఇప్పుడు మనం హిమాలయాలకు వెళ్తే చలి ఉంటుంది కదా, అక్కడ అంబియన్స్ అంతే. సో మనం అందుకే దాన్ని అనుభవం అంటున్నాం. అంటే నీవు అనుకున్నట్టు లేదు అది. సో నువ్వు క్రియేట్ చేసుకుంది ఇంటి లాంటిది కాదు అది. కంఫర్ట్ జోన్ ఉండదు అక్కడ. సో ఎక్కడో చోట మనం ఈ గురువులందరి దగ్గరని హర్షించేది, ఎంజాయ్ చేసేది ఇక్కడ నువ్వు అనుకున్నది ఏది లేదు ఆడ. అందుకే మనం థ్రిల్ అవుతాం. మనం అనుకున్నట్టు చాలా ఇండ్లు ఉన్నాయి, ఎక్కడికి పోం మనం. ఇప్పుడు అందరూ బెడ్ మీద పడుకున్నారు, ఒక ఆయన రాయి మీద కూర్చుంటే పోయి కాళ్ళు మొక్కుతారు. అనుకున్నట్టు లేదు. ఒకడు రోజు పడుకుంటున్నాడు, ఎవడు రాత్రిపూట కూడా మేలుకుంటున్నాడు, పోయి కాళ్ళు మొక్కుతారు. అనుకున్నట్టు లేడు వాడు. అందరు నీట్గా బట్టలు గిట్లు వేసుకున్నాడు, బట్టలు ఇప్పి కూస్తున్నాడు, అనుకున్నట్టు లేడు, కాళ్ళు మొక్కుతాడు. సో కాంట్రాస్ట్కి కాళ్ళు మొక్కుతున్నావు, స్థితిని చూసి కాదు. స్థితిని చూసినవా ఇక వాడు కోట్ వేసుకున్నా, చెడ్డీ వేసుకున్నా, కౌపినం పెట్టుకున్నా అవేవి నీకు పట్టవు. కానీ స్థితిని చూడగలిగే ఇది మనకు లేదు కదా. లేదు. ఫస్ట్ నువ్వు ఫిక్స్గా నువ్వు ఏం కోరుకుంటున్నావు సాధకుడు నిర్ణయించుకోవాల్సింది. ఏ ఆశ్రమానికి పోవాలని కాదు, అసలు నువ్వేం కోరుకుంటున్నావు పేపర్ మీద. మీరు ఫస్ట్ కోరుకున్నది, మీరు 2004 నుంచి 2009 మధ్యలో స్ట్రగుల్ అయినప్పుడు ఏం కోరుకున్నారు? నేను ఆనందంగా ఉంటున్నా, కానీ ఆనందము తెగుతుందని తెలుసుకున్నా. దానికి కారణం మనిషి, దానికి కారణం ప్రపంచము, ఆర్థికము, సామాజికం అన్నీ ఉన్నాయి. నేను ఆనందంగా ఉన్నా, అంతలో ఎవడొచ్చి ఏం ఉద్యోగం చేయట్లేదు, నా ఆనందం పోయింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మర్చిపోయింది, ఆనందంలో పడుతున్నా. ఫ్రెండ్ వచ్చి నువ్వు క్రికెట్ చక్కగా ఆడతలేవు, ఈ మధ్య నువ్వు చక్కగా ఆడతలేవు అన్నాడు, అలా ఆనందం పోయింది. సో ఎవ్రీ మినిట్ ఇట్ ఈస్ గెట్టింగ్ బ్రోకెన్. ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూస్ ఆనందం 2009 నుంచి ఇప్పటి వరకు నా ఆనందంలో ఏ మార్పు లేదు, బ్రేక్ లేదు. అది కూడా ఇప్పుడు ఈ ఆకలి గాక పైకి కిందికి అయినట్టు అది కూడా అవుతుందా? అవుతుంది. ఇప్పుడు అవ్వదు ఇంకా. మరి ఇప్పుడు ఇది ప్రకృతి సహజము, అది కూడా ప్రకృతి సహజమే, కరెక్టే. ఇప్పుడు ఆకలి ఫిజికల్ రియాలిటీ, అది ఆనందం ఫిజికల్ రియాలిటీ. తింటున్నప్పుడు ఆనందించవచ్చు, తిన్న తర్వాత ఇప్పుడు ఆనందమే. సో ఫిజికల్ రియాలిటీ ఉన్న టైం. ఇప్పుడు నిద్ర ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది. సో నిద్ర రాకపోవడానికి కారణం బాడీ కాదు, మైండ్. అది వచ్చి అడ్డు నిలబడి. ఎప్పుడు ఒకసారి ట్రాన్సియెంట్ పీరియడ్ లోనన్నా మీకు, అంటే రోజుల తరబడి కాకుండా ఒక కొంతకాలం 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ బాధించే అంశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. కానీ మళ్ళీ దాన్ని మీరు నేను ఏమి చేయను, దాన్ని నేను డిస్టర్బ్ చేయను అంతే. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, నా మూల స్థితిని నేను గమనించి ఒక మాట 2 మాటలు చెప్తా. ఎవరు చెప్తారు? నా ఎదురుగున్న వ్యక్తికి కాదు. ఇప్పుడు మీకు ఏదో జరిగిన సంఘటన మీకు కొద్దిగా బాధ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం. నాకు ఎప్పుడు బాధ కాలే. నేను చెప్పేది డిస్టర్బెన్స్ అయితే ఉంది ఒక్కొక్కసారి, మనుషుల వల్లనే ఉంది డిస్టర్బెన్స్. నాకు వస్తువుల వల్ల లిబరేషన్ వచ్చేసింది, కానీ మనుషుల వల్ల అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ ఉంది. అయినప్పటికీ ఐ నెవర్ లూజ్ మై పీస్. నేను చూసే వాళ్ళకి అరిచినట్టు కనిపిస్తా, చూసే వాళ్ళకి కొంచెం మొహం మార్చినట్టు కనిపిస్తా, బట్ నా అంతస్థితిలో మార్పు లేదని నాకు ఎప్పుడు తెలుస్తుంది. కానీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు కొట్టినప్పుడు నా మనసుకు బాధ లేదు, కానీ శరీరానికి అయ్యే నొప్పి వల్ల కొంచెం ఫిజికల్. ఇది పెద్ద విషయం కాదు మనకు, ఇది పెద్ద విషయం కాదు అసలు. కానీ అదే పెద్ద విషయం. ఇది ఎంతసేపు ఈ రోజు రేపో ఎల్లుండో తగ్గిపోతుంది, కానీ మైండ్కి వచ్చినటువంటిది అలా కాదు, అంతే కదా. ఆ స్కారు మళ్ళీ నిరంతరం ఆనందంగా ఉంటున్నా అంటే అది ఓన్లీ అట్లా ఉందంటే అది ఫేక్. అదే అందుకోసం అదే చెప్తున్నా. మధ్య మధ్యన అది పోయినట్టు ఒక భావన కలుగుతుంది, బికాస్ ఆఫ్ సంబడి, బికాస్ ఆఫ్ సమ్ రీజన్. అయితే ఇంత ముందు 2009కి ఇప్పటికి ఒక సైద్ధాంతికమైన తేడా వచ్చింది. అదే సమస్య 2009కి ముందు వస్తే వన్ డే కంటిన్యూ అయ్యేది బాగా. ఇప్పుడు 5 seconds 10 seconds కూడా సెకండ్స్, వెరీ ఫ్యూ. మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు నార్మల్ స్టేట్. అదే నేను గుర్తుంచుకుంటే నాకు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు, ఈత వచ్చిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత, లేదా సైకిల్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ పడినప్పుడు మనం ఎట్లా గెటాన్ కావాలి ఎప్పుడు ఉంది, అంత మాత్రం చేత సైకిల్ మర్చిపోవడం అంటూ ఉండదు. అలాగే ఈత వచ్చిన తర్వాత మనం పడతాము, మళ్ళీ యు నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలా మునిగిపోకుండా
అలా 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 అనిపిస్తుంది. అలాగే అలాగేనా? సో ఏ డిస్టర్బెన్సెస్ లేవంటే సెకండ్సే ఉంటుంది అది. ఆ డిస్టర్బెన్స్ చాలా తక్కువ, సెకండ్స్ కూడా చాలా ఎక్కువ. అంతేనా? సో పరిపూర్ణంగా కోపం ఉంటుంది, సెకండ్ కూడా ఉండదు. అద్భుతం, అలా ఉండాలి. అంటే కాలంలో ఎక్కువసేపు నిలబడే స్థితి, మెమరీలో ఇంకా మనసులో మెమరీ అనేది ఆల్మోస్ట్ అది కంప్లీట్ గా ఆ బిన్ను ఎంటీ. అసలు నేను ఇది గొప్ప మెమరీ, ఇది చెడు మెమరీ, ఇది బ్యాడ్ ఇన్సిడెంట్, ఇది గుడ్ డే, అలాంటివి ఏమీ లేవు నా లైఫ్లో. ఇరేజ్ అయిపోయినాయి సముద్రం. అదే అలాగనే కావాలి. ఇప్పుడు నేను ప్రపంచంలో ఉండి ఒక పవన్ కళ్యాణ్, ఒక సూపర్ స్టార్కి నేను హైయెస్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మీరంతా నోబడి నాకు, ఇవంతా మెమరీ కిందికి రావు, ఎవరో వచ్చి కలిసిపోయారు. బట్ 10 days క్రితం ఐ మెట్ సూపర్ స్టార్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు సూపర్ స్టార్ అయినా, మీరైనా, మా అమ్మ అయినా, ఇంకా ఓపెన్గా చెప్తున్నా, ఒక పిల్లి అయినా ఒకటి, వాళ్ళ కుక్క అంటే ఫీల్ అవుతారని పిల్లి అంటున్నాను. అంటే నా ఉద్దేశం, మీ యొక్క అప్రోచ్ అందరితో ఒకటి ఉంది. కాకపోతే వ్యక్తిని బట్టి నా యొక్క బిహేవియర్ మారొచ్చు, మాట మారొచ్చు. మిమ్మల్ని సార్ అనొచ్చు, అతని కనుక ఫ్రెండ్ అయితే ఏం రా అనొచ్చు, అతనే గురువు అయితే మౌనంగా ఉండొచ్చు. కానీ అంతర్గతంగా నా స్థితి మారట్లేదు. ఎందుకు? ప్రాపంచికం పక్కకి జరిగిన తర్వాత మీ ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. ప్రపంచం ఎంత మీ లోపలికి వస్తే, అయ్యా రండి 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 రా, వచ్చేసి అక్కడ కూర్చో, రావురా నువ్వు రా. సో ప్రపంచం ఎంత దూరితే అంత డిస్క్రిపెన్సీ ఉంటుంది, అంత నటన ఉంటుంది, అంత స్ట్రాటజీ ఉంటుంది, అంత లాజిక్ ఉంటుంది, అంత పొందేది ఉంటుంది, అంత కోల్పోయేది ఉంటుంది. సో మీరు స్పష్టంగా రాగానే ఇది ప్రపంచం సంబంధించిన విషయము, పట్టించుకోవాల్సిన పని లేదని ఇమ్మీడియట్ గా అప్పుడే. సో ప్రపంచంలో ఉన్నాను, ఇంకా కాసేపు ఉండబోతున్నాను తెలిసి చాలా బాగా నటిస్తా కూడా నేను. అసలు మిమ్మల్ని కలవడం అసలు అమేజింగ్ సార్ అంటారు, ఐ జస్ట్ సాటిస్ఫై ది రివ్యూ అండ్ కమ్ బ్యాక్ అని ప్రతి చోట ఫిలాసఫీ మాట్లాడకూడదు, అవసరం లేదు. సో ప్రకృతి సంబంధించిన అవసరం అయితే డెఫినెట్ గా ఎట్లాగో తీర్చుకోవాల్సింది, తప్పదు. అది ఎలాగో తీరుతుంది, మీరు తీర్చుకుంటుంది అది. సో ఈ ప్రకృతి సంబంధం, ఇది ఆధ్యాత్మికత ప్రకృతి సంబంధమైనది నా సరికొత్త రెవల్యూషన్. ఇది ఎవడన్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు. ఆధ్యాత్మిక పుస్తకాలు, ఘోషణలు, ఉద్ఘోషలు, ఉపనిషత్తులు, లేకపోతే రజనీష్ చెప్పిందైనా, రమణ తాత చెప్పిందైనా, నిసర్గ చెప్పింది, దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్. సాధన అంతా దేనికి? ప్రపంచాన్ని పక్కకి జరపడానికి సాధన. రాయి పక్కకి జరప, రోడ్డు మంచినే ఉంది, చెట్టు వచ్చి అడ్డం పడ్డది, రాయి వచ్చి అడ్డం పడ్డది, గుంతు వచ్చి పడ్డది, బురదొచ్చి పడ్డది, తద్వారా రోడ్డు కనిపిస్తలేదు, పోవడానికి వస్తలేదు. సో ఇమ్మీడియట్ మీరు క్లియర్ డిస్టింక్షన్ చేసేసారు, ఇది ప్రపంచము, ఇది ప్రకృతి. ఎప్పుడైతే మేము డిస్టర్బెన్స్ ఉన్నదో అది ఖచ్చితంగా ప్రపంచానికి సంబంధించింది అయి ఉంటుంది కాబట్టి ప్రపంచాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. గంభీరంగా తీసుకోను, అడ్రస్ చెయ్యి, సాల్వ్ అయితే ఓకే, సాల్వ్ కాకపోతే నీ పరిధిలో లేదు అది. ప్రపంచంలో ఉన్నావు, మనసులో ప్రపంచం లేకుండా చూసుకో, ఏం లేదు. ఇప్పుడు ఈ క్షణం అమెరికా కూడా ప్రపంచంలో ఉంది కదా, మరి అమెరికన్ ఎకానమీ నువ్వు ఆలోచిస్తావా? అయిపోయా, తీసుకోవట్లేదు కదా, నువ్వు చాలా తీసుకోవట్లేదు ప్రపంచానికి సంబంధించిందని. సేమ్ ఎగ్జాంపుల్, 50 ఎకరాలు మోడించారు, 1,90,000 ప్రపంచంలో మనం పట్టించుకుని ఓన్లీ. ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వచ్చింది సార్? సింపుల్ కంక్లూజన్ ఏంటంటే, నాది అన్న విషయాన్ని వ్యవహారికంగా మాత్రమే వాడు, నీదంటూ ఏది లేదని తెలుసుకుంటే హాయ్. నాది పెట్టుకుంటే బాధ, ఎన్ని నావనుకుంటే అన్ని బాధలు. నా కారు అనుకుంటేవా సొట్టబడితే బాధ. అట్లా కాకుండా కారు వాడుకుంటున్నాను, నేను సొట్టబడ్డది, సరే పడ్డది చేలో, నేనైతే రాయిస్తున్నా అటు పక్క ఇంకో సొట్ట బ్యాలెన్స్ చేస్తా. నా వద్దు, విషయాన్ని విషయంగా చూడు. ఇంకోటి, నా అనుకున్నా అదే వస్తువు, నా అనుకోకపోయినా అదే వస్తువు. అవసరం ఉంటే ఉపయోగించుకునేవాడు జ్ఞాని, అవసరం ఉన్నా లేకున్నా పట్టుకుని దాచిపెట్టుకునేవాడు అజ్ఞాని. ఇప్పుడు ఇది నాకు అవసరం తీరిపోయింది, చదివాను. ఇప్పుడు వీళ్ళని అడుగు, ఎంతో మంది పుస్తకాలు తీసుకుంటారు నా దగ్గర, మీరు తీసుకెళ్ళండి, నన్ను అడగండి, మీరు చదివారంటే నేను చదివేశాను, తీసుకోపో. ఏముంది పుస్తకం, ఈ విషయం అర్థమైంది, అది ఇంట్లో పెట్టుకుంటే స్పేసు. అయితే కొందరు ఎక్స్ప్రెషన్లు వేశారు, మరి కారు అవసరం ఉంది, ఇంకా నాకు అవసరం తీరితే ఇచ్చేస్తా, లేదా ఒక ప్రామిస్ చేయి, నాకు అవసరం ఉన్నప్పుడు కారు తీసుకొస్తావా, తీసుకుపో, అప్పుడు డ్రైవర్ అయిపోతాడు నాకు. అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఏవేవి వాడుతున్నానో నాకు ఈ క్షణం అవసరం కనుక వాడుతున్నా తప్ప దాని మీద వ్యామోహం నిజంగా లేదు.
నేను నమ్మించట్లేదు. ఈ సిద్ధులు నిజమేనా? నిజమే. కానీ ఫస్ట్ సిద్ధి అంటే ఏందో తెలుసుకోవాలి. ఏ సిద్ధులు లేకపోవడం నిజమైన సిద్ధి. సిద్ధి లిమిటెడ్. మళ్ళా కానీ చిన్న విషయాలు సిద్ధి అనేది వెరీ లిమిటెడ్. ఇంకోటి సిద్ధులకు సంబంధించిన విషయంలో ఒక రహస్యం ఉంది. ఎవరెవరైతే సిద్ధులు సంపాదించారో వాళ్ళు దాన్ని వాడడానికి వీల్లేదు. అంతే. మరి తెలుసుకోవడం వరకే. నువ్వు వాడితే వినాశనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే బంగారాన్ని సృష్టించి ఇప్పటికి కొందరు ఉన్నారో దే నెవర్ యూజ్ బంగారం ఇన్ దేర్ లైఫ్. ఒక్కసారి నువ్వు సిద్ధిని ప్రాపంచిక వ్యవహారాల కోసం వాడితే వినాశనం స్టార్ట్. వెరీ డెలికేట్ అన్న. అంతెందుకు సార్, సిద్ధి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు న్యూక్లియర్ వేపర్ ఉంది, లేకపోతే పోలీస్ దగ్గర మన ఇది ఉంది AK-47, అది కూడా సిద్ధి. సిద్ధి అంటే కొన్నిటి కలయిక వల్ల మీ దగ్గరికి వచ్చిన ఒక శక్తి అన్నట్టు. ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్. అంటే యూ హ్యావ్ మెటీరియలైజ్ సంథింగ్ విచ్ నో వన్ కెన్ మెటీరియలైజ్. అటువంటి ఒక స్థితి సిద్ధి. 100% కలయిక సిద్ధి. కలయిక సిద్ధి. అట్లా కలిపేవాడు సిద్ధుడు. అంతే. సో ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర AK-47 ఉంది. AK-47 ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఒకటే డ్యూటీ తెలుసా, ఎప్పుడు కాల్చొద్దు, కాపాడాలి. అతిపెద్ద రెస్పాన్సిబిలిటీ. సిద్ధి ఉన్నవాడు వాడడానికి వీలు లేదు, అది ఉండడం వరకే. సో నిజంగా వాడే సందర్భం వస్తే తప్ప అప్పుడు నీ విచక్షణతో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాడాలి తప్ప విరివిగా వాడడానికి వీల్లేదు. సో సిద్ధి వచ్చిందా నువ్వు అనామకుడు అయిపోతావు. యు బికమ్ అఘోరా. సో సిద్ధి వల్ల ఏ ఉపయోగం లేదు అసలు. బేసికలీ జస్ట్ నీకున్న ఒకానొక మానసిక శక్తి దాని యొక్క చరమ స్థాయిని దర్శించి యూ హ్యావ్ రియలైజ్ దట్ యు ఆర్ వెరీ పవర్ఫుల్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ పవర్ విదిన్ అని తెలుసుకొని దాన్ని పక్కకు పెట్టేసినాం అంతే. ఎవరెవరైతే సిద్ధులు ఉన్నారో దే లివ్ వెరీ ఆర్డినరీ లైఫ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పవర్ని ఉపయోగించి డబ్బు తీసుకోవడం కానీ ఒకరిని లొంగ తీసుకోవడం కానీ చేయరు. సాధారణ జీవితం. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు ప్రపంచం నుంచి దూరం అయ్యి ఎక్కడో మౌనులుగా ఎందుకంటే మనుషులు వచ్చి సిద్ధి ఉందని చెప్తే అడుగుతారు బంగారం నాకి, బెదిరిస్తారు, వాడిని కిడ్నాప్ చేస్తారు, చంపేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సిద్ధుల్లో కొంచెం తేలికైన సిద్ధి ఒకటి ఉంది, బూడిద క్రియేట్ చేయడం. మన పుట్టపర్తి బాబా చేసినట్టు. దానికోసం ఎవరు కిడ్నాప్ చేయరు, అది ఇంట్లో కూడా ఉంది కాబట్టి నువ్వు పెద్ద కేర్ చేయవు. బంగారం ఇంట్లో లేదు కదా, ఇప్పుడు బంగారం మన ఇంట్లోనే ఉందనుకో, ఏ సిద్ధికి నువ్వు బంగారం సిద్ధి కోసం ట్రై చేయవు. అన్ని చోట్ల ఉన్నప్పుడు ఇప్పుడు ఎవడన్నా ఇట్లా 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 అని రాయి క్రియేట్ చేయమని నువ్వెందుకు క్రియేట్ చేసింది, మా ఇంటి వెనకనే బోల్డ్ ఉంది అంటావు. సో ప్రపంచంలో ఏదైతే రేరుగా ఉందో దానికోసం ప్రయత్నం చేస్తున్నావు, అది కూడా అహంకారపు చేస్తున్నాయి. అంటే నువ్వు ఆల్రెడీ బైఫర్కేషన్ వచ్చింది, బంగారం విలువైనది. యు ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ డాక్. అంటే ఒక మామూలు మనిషి బంగారానికి విలువిస్తున్నట్టు నువ్వు బంగారానికి విలువిస్తున్నావు. ప్రజలు పోతున్న పర్పస్ ఏంటి, వాళ్ళు ఇస్తున్నది ఏంటి, అది వచ్చిన గోల్డ్ చైన్ తీసివేయడం, హెచ్ఎంటి వాచ్ తీసి దాని మీద కంపెనీ పేరు కూడా కొన్నిసార్లు వాళ్ళు పాపం పోతుంది ఏదో మానసిక ప్రశాంతత కోసం, ఈ ఆత్మదర్శన జ్ఞానం కోసం పోతున్నాం అంతే కదా. జనరల్ అసలు పోయేది ఒకటి, ఇది ఎప్పుడంటే ఆరోగ్యం కోసం హాస్పిటల్కి పోయి 2 మసాలా దోశ అని చెప్పినట్టుంది. మర్చిపోయినాడు, కుర్చీ చూడగానే టేబుల్ చూడగానే ఆర్డర్ అదే కదా. వాళ్ళు పోతుంది పాపం ఏదో ఇప్పుడు కంటిన్యూస్ ఆనంద స్థితి ఎలా సంపాదించాలి అంటే కదా, వాళ్ళ మాట వినిపోతే వాళ్ళు ఇచ్చేది ఇవి. నేను చెప్తున్నా సార్, అసలు ఏం కావాలో తెలియకుండా నువ్వు సాధన ఎట్లా చేస్తావు. సరే ఇప్పుడు నాకు ఆనందం కావాలి, ఆనందం డెఫినేషన్ ఏందో తెలిస్తే ఆ డెఫినేషన్ కోసం నువ్వు ఏం చేయాలో అప్పుడు సాధన స్టార్ట్ అవుతుంది. సైకిల్ నేర్చుకోవాలనుకుంటే సాధన వేరే, విమానం నేర్చుకుంటే సాధన వేరే. నేను చెప్తున్నా ఏ సాధనకు సంబంధం లేని ఉన్నదాన్ని అనుభవించడం నేను నిర్ణయించుకున్నాను. సాధనతో పని లేదు. ఇలా కూర్చోడానికి ఏ సాధన అక్కర్లే. అట్లా కాకుండా ఇది కాలు తీసి ఇక్కడ ఎత్తి ఇట్లా వేసి ఇట్లా కూర్చో, అప్పుడు సాధన అవసరం. అప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళాలి. నేను అట్లా కూర్చోవద్దు అనుకుంటున్నా. అసలు రమణ మహర్షి మూల స్థితి నేను కొన్నేళ్ళ అధ్యయనంలో ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మందిలో బాగా ఫేమస్ అయిన లేదా నాకు పరిచయం ఉన్న అనామకులైన వాళ్ళందరి జీవితాలు చూస్తే అత్యున్నతమైన జీవన విధానం, అతి సరళమైంది, అతి సహజమైంది రమణ మహర్షి యొక్క స్థితి అని తెలుసుకోండి. సో ఐఎమ్ నాట్ ఫాలోవర్ ఆఫ్ రమణ మహర్షి. సో రమణ మహర్షి స్థితిని ఎవడు ఫాలో కాలేడు. అది మనలో ఉంది, అది అతనిలో ఉంది, అతను మీలో. రమణ మహర్షి
ఉన్నాడు, అతను సాధించింది ఎగ్జాక్ట్గా ప్రపంచానికి ఎట్లా ఏమనింది నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా తీసుకుంటే ఒక రమణ మహర్షి జ్ఞానోదయం అయింది, రతన్ టాటాకు జ్ఞానోదయం అయింది అనుకుందాము. సేమ్ జ్ఞానోదయం రతన్ టాటా కూడా అయింది అనుకున్నాం. ఇప్పుడు రతన్ టాటా ఒక పని చేశాడు, ప్రపంచాన్ని బతికిస్తున్నాడు కూడా. ఒక విధంగా చెప్పాలి, భారతీయులు చాలా మంది లక్షల మంది సుమారు బతుకుతున్నారు ఆయన పుణ్యం అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ జ్ఞానోదయమైన రతన్ టాటా గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరు బెటర్ అంటారు? రమణ మహర్షి బెటర్. ఎట్లాగా? ఎందుకంటే ప్రాపంచికంగా చేసినప్పటికీ నువ్వు కంప్లీట్గా ఒక వ్యక్తికి ఫుల్ఫిల్ చేయలేవు. అంటే యు ఆర్ trying to fulfill material aspects. You are enlightened and you are not doing anything. He is enlightened and he is not doing anything. You are enlightened and you are అది నా జీవిక కోసమే. జీవితం కోసం, జీవిక కోసం అంటే బతకడానికి కొంత డబ్బు కావాలి ఒకటి. రెండవది నాకు సహజంగా పెయింటింగ్ అంటే ఆసక్తి వేస్తున్నా, కానీ ప్రపంచానికి మీరు కొంత వాల్యూ కూడా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఛాయిస్. అది నేను డాక్టర్ని, నేను ఇక్కడ యశోద హాస్పిటల్ ఉన్నా, నా బతుకు తెరువు కోసం నేను వైద్యం చేస్తున్నాను అనుకుందాం, బతుకు తెరువు కోసం. కానీ ఎట్ ది సేమ్ టైం ఒక కాలేజీ ఒక పర్సన్ వచ్చాడు అనుకుందాం, ఐఎమ్ యాడింగ్ ద వాల్యూ టు రైట్. నేను అతనికి కొంత ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం నేను జ్ఞానోదయం ఒప్పుకుంటున్నా. నేనేమంటున్నా, ఒక రతన్ టాటా లాంటి వాడు ఒక వ్యక్తికి సహాయం చేయడం వెరీ గుడ్, జాబ్ ఇచ్చి. కానీ 100% అతనికి భరోసాని భద్రతని ఇవ్వలేడు అంటున్నా. తద్వారా పాక్షికం. రమణ మహర్షిని అర్థం చేసుకున్నప్పుడు 100% గట్టి మీద పడతాడు. తద్వారా 100% రియలైజేషన్ వేరు. ఏమి అవసరం కూడా లేదు, డబ్బు కూడా అవసరం లేదు, అవసరం లేదు అంటే ఏమీ లేకుండా ఆనందంగా ఉంటాడు. కోటి రూపాయలు ఇచ్చి కూడా వాడిని సంతోషపడతలేడు. అంటే రమణ మహర్షి టోటల్ డిపెండెంట్ అని ఫీల్ అవుతారు. రతన్ టాటా అయితే ఇండిపెండెంట్, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇండిపెండెంట్. ఎవరన్నారు ఇండిపెండెంట్ అని? మహర్షి తన తిండి కావాలంటే వేరే శిష్యులు వేరే వాళ్ళు పెట్టారు, అవసరం లేదు, అబద్ధం. నో ఇంటర్డిపెండెన్స్, నో అబ్సల్యూట్లీ నో. రతన్ టాటా అంటే నాకు రతన్ టాటా అంటే నాకు చాలా గౌరవం. రతన్ టాటా అందపడ్డు. నీ ఫీలింగ్ ఓకే ఉంచుకో. నేను ఒక మాట చెప్తా, అందరూ డిపెండెంటే. అట్లీస్ట్ నీ శ్వాస మీద ఆధారపడలేవా? డిపెండెంట్. సో అందరూ డిపెండెంట్. దేని మీద డిపెండెంట్ తర్వాత. కానీ రమణ మహర్షితో పోలిస్తే ఇప్పుడు ఈ రతన్ టాటా లాంటి వాడు ఎక్కువ డిపెండెంట్, టూ మచ్ డిపెండెంట్. ఎందుకో తెలుసా? ఎంప్లాయీస్ రాలేదనుకో, ఒక వారం రోజులు పోలేదు, జీరో. అంటే తను కష్టపడుతున్నాడు. నేను డిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఎవడు కష్టపడమన్నాడు? ఏం కష్టపడుకోకుండా జస్ట్ వేరే శిష్యులు. కష్టం ఎందుకు పడాలి నీకు? రతన్ టాటా ఆలోచిస్తున్నాడు, కష్టపడట్లే. థింకింగ్లో ఏ కష్టం లేదు, ఫిజికల్గానే కష్టం ఉంటుంది. ఇప్పుడు కట్టలు కొట్టేవాడు కష్టపడతాడు, ఒక బిల్డింగ్ ప్లాన్ చేసేవాడు కష్టపడాడు. దాని బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ అంటే యు ఆర్ థింకింగ్ బియాండ్ యువర్ లిమిట్స్. అంతవరకు అట్లా కొంచెం నాకు కూడా ఏం చేయకుండా రమణ మహర్షి స్థితిలో ఉండాలని అంత ఆశమాషి కాదు. అట్లా ఫుడ్ నువ్వు ఆలోచించవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్థితిలో ఉండడంతోనే నీకు విముక్తి వచ్చేస్తుంది. నీకు ఫుడ్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అట్లా ఉండి చూడు, సంవత్సరం తర్వాత నీ జీవితం నీ చేతులు ఉండదు, చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది. ఎవరెవరో నీకు ఫుడ్ ఇస్తారు, ఎవరెవరో నీకు షెల్టర్ ఇస్తారు. నువ్వు అడగక్కర్లేదు. నువ్వు అడగడం గురించి చాలా ఆలోచిస్తున్నావు, అసలు అడగక్కర్లేదు. నువ్వు జస్ట్ ఉండిపో. ఇప్పుడు పళ్ళు తెచ్చారు, నేను అడగలేదు. రతన్ టాటా అయితే ఒకరిని వాళ్ళని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, పళ్ళు తెచ్చాడు, నేను అడగలేదు. తద్వారా నాది కాదు అది. పండ్లు అయితే ఉన్నాయి, అనుకుంటే నీవి తిను, అనుకుంటే నావి నేను తింటా. ఆకలికి పండు ఉంది తప్ప నాది కాదు అది. అలాగే ఇచ్చాడట జిమినాసులు ఫరక్ ఉంది. సో నీకు కావాల్సింది వచ్చింది, నీది కాదు. ఆకలికి భోజనం అవసరం అంతే తప్ప మిగతా తిరగలేదు. అంటే నువ్వు అనుకుంటున్నావు ఏం అడగకపోతే రాదని. ఏం అడగకపోతే వచ్చినంత అడిగితే అంతే వస్తుంది, అడగకపోతే ఏమైనా రావచ్చు. చేసి చూడు నువ్వు ఒక సంవత్సరం. నేను చేసినా కాబట్టి చెప్తున్నా. 2009 తర్వాత 2014 వరకు నాకంటూ హైదరాబాద్ రూమే లేదు. రూమ్ లేదంటే జస్ట్ రూమ్ లేదని, అకామిడేషన్ వచ్చాడు, అకామిడేషన్స్ ఉన్నాయి. నేను ఎవరిని అడుక్కోలేదు కూడా. అన్ని చోట్ల గౌరవంగా పనిచేశాను, అన్ని చోట్ల ఉన్నాను. ఎక్కడున్నా ఒక మూల చూసుకొని కూర్చున్నా. ఎవరింట్లో వస్తువులు ముట్టుకోలేదు, ఎవరిని ఏ ప్రశ్న అడగలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు, ఎవరితో అనవసరమైన మాటలు మాట్లాడలేదు. నా పని నేను చేసుకున్నా. మధ్యాహ్నం 1 గంట అయింది, భోజనం ఏం అడగలేదు నేను. ఆకలి అయితే నేను చేసి పెడతా అని అందరికి పెట్టాను, లేదా వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తిన్నాను.
అంటే నిజంగా కాన్ఫిడెంట్ తన మీద తన కాన్ఫిడెంట్ ఉండేవాడు అట్లా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేడేమో. రావణ మనిషి అయితే ఈగో వల్ల తీసుకుంటే ఏమవుతుంది, అంతా నీ వాళ్ళు అనుకుంటే తీసుకో. ఇప్పుడు ఓషి అయితే డివైజెస్ క్రియేట్ చేసినాడు, దాన్ని మార్కెటింగ్ చేసినాడు, దాని నుంచి డబ్బులు వస్తున్నాయి. కృష్ణమూర్తి కొత్త కొత్త ఐడియాస్ చెప్పాడు, దాన్ని మార్కెటింగ్ చేశాడు, దాని నుంచి వస్తున్నాయి. రావణ తాత ఊరికి కూర్చొని అన్నీ కావాలంటున్నాడు. అనలేదు ఎప్పుడైనా. నువ్వు అనవసరంగా అంటే ఏమంటారు ఇంగ్లీష్లో ఉంటుంది కదా, యు ఆర్ పుట్టింగ్ యువర్ వర్డ్స్ ఇన్ హిజ్ మౌత్. హీ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్ వితౌట్ ఆస్కింగ్ హౌ కెన్ హీ సర్వైవ్. సర్వైవింగ్కి ఆస్కింగ్ అక్కర్లేదు స్వామి. సర్వైవింగ్ అనేది బేసిక్ హ్యూమన్ యూనో నెసెసిటీ. సర్వైవింగ్లో ఐఫోన్ లేదు, గుర్తుపెట్టుకో. సర్వైవింగ్లో ఒక ముద్ద భోజనం ఉంది. నువ్వు ఒక పని చేయి, ఒక సంవత్సరం ఏం పని చేయకు, నువ్వు నాతో ఉండు, నీకు నచ్చిన పని చేసుకో, నేను భోజనం పెడతాను. నీకు ఉండగలవా లేదా నువ్వు చెక్ చేసుకో. అంత ఆశమాషి కాదు అది. అందులో ఏ బెగ్గింగ్ లేదు, అసలు బెగ్గరే లేడు అక్కడ. కర్త లేనప్పుడు బెగ్గర ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇది వేరే స్థితి మనం మాట్లాడుతున్నది, ప్రాపంచిక విషయం కాదు. దెర్ ఈజ్ నో ఐ, దెర్ ఈజ్ నో ఐడెంటిటీ. తద్వారా నేను బెగ్గర్ని కాదు, మామూలు సాదాసిద్ధ ప్రాణికి ఆకలి అవుతుందబ్బా. ఒక కుక్క ఏం చేస్తుంది, ఓనర్ లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక రొట్టె ఎత్తుకొని పోయి తింటుంది. అది దానికి ఏం పాపం అంటుకోదు, ఆకలిని అడ్రస్ చేస్తుంది. నీ రొట్టె మీద, నీ ఇంటి మీద బంగారం ఎత్తుకపోవాలి కదా, మరి అది రొట్టెనే ఎందుకు ఎత్తుకపోతుంది? ప్రకృతిలో ప్రతి ఒక్కడికి భోజనం ఉండాలి. వాడు దొంగ కానీ, లంగ కానీ, ఒక మూర్ఖుడు కానీ, మూఢుడు కానీ. ఫుడ్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఆల్. నేనేమంటున్నా అంటే ఫుడ్, క్లోత్, షెల్టర్, వెదర్. షెల్టర్ సంబంధం లేదు. లేకపోతే రావణ మనిషి తత్వం. షెల్టర్ ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు షెల్టరు. ఎక్కడో గుహలో, విరూపాక్ష గుహలో ఊరికి అట్లా ఉండేటోడు అంతే. ఆయన ఎప్పుడు షెల్టర్ కోరుకోలే. ఇప్పుడు ఇట్లా కూర్చున్నా ఎవడో పైన తడకేసిపోతే నేనేం చేయాలి? నేను ఏమని అడగలేదు. తడక వేసినాడు పీక్కొని పోయినా ఏమనేవాడు కాదు. అది క్లియర్. జరుగుతున్న దాన్ని ఆపలేదు. ఇప్పుడు అంతే, చిన్న కాంటెక్స్ట్ చెప్తా. ఇప్పుడు అంతా దేవుడి వల్లనే వచ్చింది అనుకున్నప్పుడు నీకు యాక్సిడెంట్ చేసినా దేవుడు చేసినట్టే అనుకో. తద్వారా కాన్ఫ్లిక్ట్ ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, మనకు మంచి జరిగితే దేవుడు, మనకు మంచి జరగకపోతే ఎందుకు అయ్యా ఎట్లా చేసావు అంటే నువ్వు దేవుడిని డిక్టేట్ చేస్తలేవు. సో నీ చేతిలో కీలుబొమ్మ కదా దేవుడు. మరి సో ఇప్పుడు రమణ మహర్షి స్థితి సరే, మనం వకాల్తా పుచ్చుకొని చెప్పడం కాదు, నేను నా స్థితిని పోల్చుకొని చెప్తున్నా. ఇవన్నీ ఉన్నాయి, నేను ఇట్లా ఉన్నా అనుకోవడం పొరపాటు. ఇవి ఉన్నా లేకపోతే ఎట్లే ఉన్నా. వెరీ సింపుల్. హంగర్ అనేది, ఆకలి అనేది లేకపోతే రావణ మనిషి తత్వం ఈజీ అనేది నా ఫీలింగ్. హంగర్ అనేది ఉంటది, ఉంది కాబట్టి. హంగర్ ఉంది కానీ ఛాయిస్ లేదబ్బా. సో హంగర్కి ఛాయిస్ జోడైనప్పుడు నువ్వు రెస్టారెంట్కి పోవాల్సి వస్తుంది. ఆకలికి అరటిపండు సరిపోదా నీకు? అయిపోయింది. సో ఆకలి తీర్చుకోవడానికి నీ లగ్జరీతో పనిలే, అవేవి సంబంధం లేదు. అంటే ఆలోచించు. నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది, వెరీ రెలవెంట్. అయినప్పటికీ ఇట్ ల్యాక్స్ డెప్త్. అంటే సూపర్ఫిషియల్గా అడగడం ఒకటి, కానీ నువ్వు సరిగ్గా తొంగి చూసి అడిగితే బాగుంటుంది. నేను వైలిన్ వాయిస్తాను.
ఇది ఒక పాట వచ్చింది. వరాహ రూపం దైవరీ కనకాంగి రాగం. నేను చేద్దాం ఇక్కడ ఈ విషయంలో మాత్రం దేవుడు బాగా హెల్ప్ చేసినట్టే ఈ కళల అభివృద్ధిలో. అట్లేం లేదు, ఈ క్షణం మీరు స్టార్ట్ చేయండి, 2 నెలల్లో అంత మార్పు జరుగుతుంది. రోజు గంట ఇవ్వండి చాలు. దేనికంటున్నారు మీరు? దేనికైనా ఇప్పుడు సంగీతమైన, సాహిత్యమైన, నృత్యమైన, శిల్పమైన ఈ దేవుడు అనే ఒక్క బేస్ ఉండడం వల్లనే అవి అంతగా విస్తృతి చెందిన ఏమంటున్నారు. ఆసక్తి ఉండడం, మన ఆధ్యాత్మికత కూడా కారణం. ఆసక్తి వల్ల. దేవుడు ఉన్నాడు, ఒక వ్యక్తి మరణిస్తే మరణించింది ఏమిటి? ఆసక్తి కాదా? ఒక వ్యక్తి మరణిస్తే రియల్గా మరణించింది ఆసక్తి, జీవాసక్తి పోయింది. సో జీవించాలన్న ఆసక్తి ఉన్నవాడు మరణించినట్టు లెక్క, ఆసక్తి లేనివాడు. సో ఎప్పుడో వచ్చే మరణం తర్వాత చాలామంది బతుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఆసక్తి పీకింది, దే ఆర్ జస్ట్ వెయిటింగ్ టు డై. సో నేర్చుకునే ప్రక్రియ ఒక్కటి అత్యంత సహజ వర్తమాన అనుభూతిని ఇస్తుంది, ఇంకేది ఇయ్యదు. ఇప్పుడు చిన్నపిల్లలు అంత ఉత్సాహంగా ఉండడానికి కారణం నేర్చుకోవడమే. సో నేర్చుకునే మైండ్ ప్రవహించే నదిలాగా ఉంటుంది, నేర్చేసుకున్న అన్న మైండ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. అది వెళ్ళగా మురుగు బట్టి, ఆకులు పడి, అట్లా పడి, ఇట్లా పడి, మధ్య మధ్య క్లీనింగ్ ప్రాసెస్ అంటే ప్రవహించినది అప్పుడు ఫ్రెష్ ఉంటుంది. మరి ఏం పుస్తకం ఎట్టు వచ్చింది? హ్యాపీనెస్ అన్లిమిటెడ్ కాదు, హ్యాపీనెస్ అన్లిమిటెడ్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పుస్తకం పేరు అది ఉండాలి. శివాని టర్మ్స్ అండ్ కండిషన్స్. అసలు వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించింది ఏది ఆమె చెప్పట్లేదు పుస్తకంలో. దుర్మార్గం సార్, నేను పోయిన చాలా మందికి ఈ విషయం తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి కూరగాయల గురించి మాట్లాడాడు అనుకో, అతను పోలీసుగా మాట్లాడినట్టు కాదు. ఇప్పుడు అతను వంట అంటే ఇష్టం అని చెప్తున్నాడు అనుకో, అతను వేరే మనిషిగా చెప్తున్నాడు. అట్లా ఒక డ్రెస్ వేసుకొని చెప్పినంత మాత్రం అదంతా వాళ్ళ సంస్థ ఫిలాసఫీ కాదు. వాళ్ళ సంస్థ ఫిలాసఫీ సంథింగ్ వెరీ ట్రికీ. అమ్మో, 1 వీక్ పోయిన ఫస్ట్, ఆ తర్వాత నుంచి ఏదో మురళి ఉంటుంది వినాలన్న. ఆ ఫస్ట్ 1 వీకే నాకు అసలు నేను చెప్పాను కదా, లాస్ట్ 2-3 months నుంచి 3-4 months నుంచి బాగా ఏదన్నా ఇందులో తీర్చుకోవాలనే ఉన్నాను యాక్చువల్గా. అది విన్నాను, కానీ అది అబ్బో ఈమె చెప్పినంత బాగానే ఉంటుంది మీరు అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పుడు ఊరికి ఒక పేజ్ తీసి చదువుతా, అందులో బ్రహ్మకుమార్ ఏదో నెంబర్ చెప్పు, ఏదైనా 73, అందులో బ్రహ్మకుమారి ఏముండదు అనేది. నేను ఇదంతా ఏంది పర్సనల్ డెవలప్మెంట్. అట్రాక్ట్ అయిపోతే అక్కడంతా వేరేది ఉంటది. మరీ దుర్మార్గం అసలు అది. అసలు నువ్వు దేవుని మొక్కడము, ఒకవేళ భగవంతుడు ఒక్కడు అన్నప్పుడు 100లో కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు ఇది భగవంతుడే అది భగవంతుడు అన్నప్పుడు మనం ఎన్నెన్నో చూడొచ్చు కదా, దేనైనా భగవంతుడు కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు ఇది ఈ పుస్తకం అని కాకుండా చదివితే ఏ పుస్తకం అంత చెప్పగలరా? ఇప్పుడు భగవద్గీత చదివితే చెప్పొచ్చు భగవద్గీతది అని, ఆ శ్లోకం చదివితే. పోనీ ఖురాన్లో ఒక ఆయత చదివితే ఖురాన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, దేర్ ఆర్ సంస్కారాస్ వి క్రియేట్ బికాస్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్, అవర్ నేషనాలిటీ, రిలీజియన్, కల్చర్ అండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పింది. ఇందులో బ్రహ్మకుమార్ ఎక్కడ ఉంది? ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్, లిటిల్ రిఫైన్డ్.
చాలా బాగా చెప్తారు మరి, చాలా నీట్గా ఉంటుంది చెప్తారు సార్. విధానం ఎంత బాగుంటుందో. చెప్పడమే ఉంది సార్, ఎవడన్నా విన్నారా చెప్పొచ్చు. మీరు శివ అనేది? ఇప్పుడు మా ఫ్రెండ్ సినిమా కథలు ఎంత బాగా చెప్తారు అందరూ సార్. ఇన్నాళ్ళు ఉంటారు మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన చెప్పడం వేరే, చెప్పడం వెనుక ఉద్దేశం ఏదన్నా ఆండం భాష చాలా బలంగా ఉన్నారు. చెప్పడం వెనుక ఉద్దేశం ఏంది అది చెప్పు అదే అదే అదే. అట్లా. సో దే వాంట్ టు బిల్డ్ అన్ ఎంపైర్. సో వాళ్ళు మాట్లాడి ఆర్గనైజేషన్ చేస్తున్నాయి కదా సార్. అదే మాయ సారు. అదే, అన్నిది అసలు ఆ దరిద్రం మాత్రం వద్దు జీవితకాలం. అసలు అనామకుడిగా Everyone ఉండి, want to do this. అనామకుడిగా జీవించి అనామకుడిగా మరణించడం ఈ అంత స్లోగన్ గౌరవం ఉంటుంది కదా, చైతన్యంతో అలాగా అంతే. నిష్కారణం. ఇప్పుడు పెద్ద ఇప్పుడు కారణం ఇప్పుడు లేకుండా, అందరూ ఉపకారం అంటారు, లేకుండా ఇప్పుడు నువ్వు 5-6 ఏళ్ళు పోతే నువ్వు కూడా దుకాణం స్టార్ట్ చేస్తావు. నా ప్లేస్ అతను ఉంటే అది ఖచ్చితంగా చేసేవాడు. ఆ వైఖరి తనది, నాది కాదు. మీలోకి నేను జీవితకాలం ఇడ్లీ అమ్ము, లేకపోతే పుస్తకాలమ్ము, లేదా పెయింటింగ్స్ అమ్మడం ద్వారా వచ్చే డబ్బుని మాత్రమే నా జీవికకు వాడుకుంటా తప్ప ఎవ్వరు డొనేషన్స్ వద్దు, నాకు అవసరం లేదు. ఈ ఇప్పుడు ఉన్నది అత్యున్నతమైన జీవితం నేను జీవిస్తున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలకి, నా చుట్టుపక్కల ఈ విషయాలకి నాకేం కోట్ల అక్కర్లేదు. సరే, ఇప్పుడు నేను పెయింటింగ్ వేసుకుని కొంచెం పెద్ద ప్లేస్ కావాల్స్తే పెయింటింగ్ కోసం ఒక పెద్ద ప్లేస్కి మారొచ్చు. అంత మాత్రం చేత ప్లేస్ మీద వ్యామోహం ఉన్నట్టుగా. ఇప్పుడు మనం 100 మంది వస్తే పెద్ద గిన్నె కావాలి కదా, మరి నువ్వు గిన్నె మీద వ్యామోహం ఉండి తెచ్చుకుంటాం, అవసరం ఉండి. సో అవసరంగా గుర్తిస్తాను అంతవరకే. అనుకునేవాడు ఎలాగ అనుకుంటాడు. నేనంట ఇప్పుడు నేనున్న లిబరేషన్లో ఎవడు ఏమైనా అనుకునే స్వేచ్ఛ ఉంది. నేను అసలు ఎప్పుడు కౌంటర్ రియాక్షన్ ఇవ్వను. అదంతా ప్రపంచం. నేను తప్పకుండా వింటాను. ఓహో, ప్రస్తుతం తన మైండ్ అట్లా ఆలోచిస్తుంది, అలాగే. కానీ నాకు ఒక వ్యక్తి మీ బ్రెయిన్ అనే బిన్ లో పడ్డ తర్వాత అది ఎంటీ అయిపోతుంది. ఒక 3 years క్రితం ఒక ఫ్రెండ్, ఒక ప్రొఫెసర్, నువ్వు చెప్పేదంతా నాన్సెన్స్, వేస్ట్ అది అన్నాడు. నేను ప్రస్తుతానికి అలా అనిపిస్తుంది కూడా అదే సత్యం నీకు. ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని విషయాలు బాగుంటాయి నువ్వు ప్రస్తుతానికి అది సత్యం. రీసెంట్గా అంటున్నాడు, అసలు మెస్మరైజింగ్ ఉంది నువ్వు చెప్పింది అంటున్నాడు. నేను ఈ ప్రస్తుతం అది సత్యం. నేను తర్వాత ఇంకోటి కూడా చెప్తావు, అసలు నీతో పనే లేదు నాకు, నేను బాగానే ఉన్నా అని చెప్పే రోజు వస్తుంది. అతను కూడా ఎవల్యూషన్ లాగా రియలైజ్ అవుతున్నాడు. ఎందుకంటే అతనిలో ఉన్నది నాలో ఎత్తుకులాడుతున్నాడు. అది 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 అట్లా. అదే అదే. సరే, ఒక బుక్ కావాలి. ఏ బుక్? ఏదైనా అంటే నేను రాసిందా? ఇస్తా. మెషిన్ వస్తుంది, ఇంకో 3 daysలో వస్తుంది. తర్వాత రిలీజ్ చేద్దాం. తర్వాత 24th నా మ్యారేజ్ ఉంది. సంతోషం. ఏ 24th? ఈ మంతే, ఆగస్ట్ 24th. ఆ రోజు మా అమ్మాయి బర్త్డే కూడా. అవునా? ఇంకోటి, నేను ఒక ఇల్లు కొనుక్కున్నా. 24th తర్వాత ఒక 15 daysలో ఆ ఇంట్లో కూడా చిన్న భోజన కార్యక్రమం పెడతా అందరికి, ఎవరు వచ్చినా. సో ఆ రోజంతా వీలు చేసుకుంటారండి, ఎట్లా కొట్టగలుగుతాం. మెసేజ్ పెడతా, మీ నెంబర్ తీసుకుంటా. మన గండిపేట ఉంటుంది కదా, గండిపేట దగ్గర కొంచెం దూరమే, అక్కడ ఒక గోశాల ఉంది. ఆ గోశాలలో కొంచెం పొలాలు గిలాలు అంత చుట్టుపక్కల బాగుంటుంది నేచర్. అంటే ప్రపంచానికి కాస్త దూరంగా, అలాగని మరీ దూరం కాదు. క్యాబ్ ఎక్కితే 1 hour అట్లాంటి ప్లేస్. సో ఇప్పుడు నేను ఎవరు అన్నారు సంసారంలో ఇరుక్కుపోకని, నేను ఈ మాట నిన్న కార్ సీట్లో కూర్చున్న వ్యక్తి చెప్పాడు నాకు, నాకు శ్రేయోభిలాష్. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు డ్రైవింగ్ అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నాకు వచ్చు కదా అన్నాడు. సో ఇరుక్కుపోమని తెలిసిన తర్వాత నువ్వు అన్నిటినీ పట్టుకో. నువ్వు తాగుబోతూ కాదని తెలిస్తే బార్ అండ్ రెస్టారెంట్లో పని చేయం కాదు, తాగేవాడికి వస్తుంది ప్రాబ్లం. వాడు వాసన చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు నన్ను నేను రకరకాల టెస్ట్ చేసుకున్నా, దేన్ని వదులుకోక్కర్లేదు, దేన్ని గట్టిగా పట్టుకోక్కర్లేదు. కొంచెం తినే సమయానికి పట్టుకో, పడుకునే సమయానికి మంచాన్ని పట్టుకో, అంతే తప్ప ఎప్పుడు అవసరం లేదు అది. సో సర్వసంగ పరిత్యాగం అనేది ఇక్కడ జరగాలి తప్ప ఫిజికల్ రియాలిటీ కాదు. పుస్తకం ఉండని, పుస్తకం నాదన్న థాట్ తీసేస్తే లిబరేషన్. ఇది అత్యంత తేలికైన పరిణామం. చాలా చిన్న అదే మనం 3 ఇంచుల మనది ఆ చిన్న నా కోసం ఎంత ఇది అర్థమైతే సార్ సృష్టించుకొని ఇది అర్థమైతే ఒక డిపెండెన్సీ మనం వాళ్ళ ఉండాల్సి వస్తుంది కదా, ఎవరిలాగా ఉండకూడదు. మనం పిల్లలు అదే అంటున్నా, తెలియకుండా మ్యారేజ్ లోకి ఎంటర్ అయిన వాడు రకరకాల తాళ్ళు కట్టేసుకుంటాడు. డిస్టర్బెన్సెస్ జరుగుతాయి కదా, నాతో నువ్వు ఏకీభవించట్లేదు అంటే ఒప్పుకుంటున్నా నేను, అంటే ఇప్పుడు నేను ఎప్పటి నుంచో, ఇప్పుడు మా అమ్మగారు సింగిల్ ఉన్నది వేరు, ఫ్యామిలీ వేరు. అసలు ఎప్పుడు సింగిల్ ఉందండి మీరు? మీరు ఎప్పుడన్నా పిల్లలు భుజాన్ని వేసుకొని తిరుగుతారా? తిరగారు కదా.
వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు అంతే. మీరు అనుకుంటున్నారు మీరు కలిసి ఉన్నారని. మీరు సంసారంలో ఉండేది రోజులో పావు గంట అర్ధగంట, మిగతా టైంలో మీరు ఎప్పుడు అంతే కాదు. కానీ మెంటల్ గా మైండ్ ఎప్పుడు ఆయన కూతురు మీదనో బిడ్డ మీదనో భార్య మీద ఉన్నా లేకపోయినా వాళ్ళు బాండ్స్ ఎక్స్టెండ్ అవుతుంటాయి కదా. నేను చెప్పేది సార్, మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా వాళ్ళు అట్టే ఉంటారు. ఇది అర్థం ఉంటారు. రియలైజేషన్ ఉంటే ప్రాబ్లం లేదు. అసలు నిజంగా లేకపోతే ఇంకా బాగుంటారు. అసలు అమ్మాయి హాయిగా టీవీ చూడొచ్చు, డాడీ లేదు. ఎంతమంది కోరుకుంటున్నారో అలాగా. అసలు డాడీ ఇంటికి రానంత వరకు పిల్లలు చాలా బాగుంటారు. డాడీ రాగానే ఇంకా గిల్లది వచ్చినట్టే. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉండేది, వాళ్ళ ఆయన అక్కడ వస్తూ సైకిల్ మీద బెల్లు కొట్టేవాడు. అప్పుడు చెప్పేది, డాడీ వస్తున్నాడు ముందర చదువుకోండి. నేను ఒకసారి ఆయన అడిగా, రెడ్డి గారు మీరు సైకిల్ ఎందుకు కొడుతుంటే, నాకు ఈగో ఉంది అయ్య గారు, నేను వచ్చిన తర్వాత ఆడేరు నాకు కాలుతుంది కింద, అందుకని బెల్లు కొట్టి మా ఆవిడ సిగ్నల్ ఇస్తాను మా పిల్లలకి, అందుకని నేను మెల్లగా తొక్కుంటూ వస్తా. వాళ్ళందరూ క్రికెట్ బ్యాట్లు గీట్లు అన్ని తీసుకుని లోపలికి పోయినాక అప్పుడు ఏం రా చదువుకుంటున్నారా అంటారు. నాకు బాగా చదివేది లేదు, తిట్టేది లేదు, తెలుసు నాకు, చూడలేదు. అయితే ఒకసారి నేనేం చేశాను, ఊరికి ఒక బిల్లు దొరికింది నాకు, మధ్యాహ్నం పడవడం బెల్లు కొట్టడం, కొట్టేసరికి వాళ్ళ ఆవిడ దమ్మ చీర సర్దుకొని కూర్చునేది. ఇంకా రాపాయి మా ఆయన ఒకసారి చూసిందని బెల్లు కొట్టేది, అవలం ఉండవాడు కానీ నువ్వు కొట్టేది అంటే ఎవడు బెల్లు కొట్టినా మీ అనుకుంటాం, ఇంకా వేరే వాళ్ళు కొట్టే రైట్ లేదా, ఇది ఎక్కడ టూ మచ్. అంటే మా ఆయన పిచ్చోడు కాబట్టి బెల్లు కొట్టాడు, ఎవడు కొట్టారు అసలు. సరే మరి.